చలనచిత్ర పరిశ్రమకి, చలనచిత్ర పరిశ్రమ విలేకరులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం, ఎప్పటి నుంచో మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, నిర్మాతల మండలి కానీ కొందరి చేతుల్లోనే ఉండి ఈ పరిశ్రమను ముందుకెళ్ళనివ్వకుండా అనేక ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ కార్యక్రమాల్లో వెనకబాటుతనంతో పర్సనల్ కార్యక్రమాలు అంటే వడ్డీ వ్యాపారాలు, పర్సనల్ బెనిఫిట్స్కి సంబంధించిన అనేక విషయాలు ఈ ఛాంబర్లో జరుగుతున్నాయి. అలాగే వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్ కోసం ఈ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఫిలిం ఛాంబర్కి ఇచ్చిన ఈ స్థలంలో ఫిలిం ఛాంబర్ కట్టింది మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఛాంబర్ ముఖ్యమైన పెద్దలందరూ లెజెండరీ ప్రొడ్యూసర్సు, లెజెండరీ ఎగ్జిబిటర్సు అందరూ కలిసి నిర్మించిన మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్కడో ఏదో తెలియకుండా ఒక అపోహలతో ఈ ఫిలిం ఛాంబర్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది ఓన్లీ ఫిలిం పరిశ్రమ కోసం, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విభాగాల కోసం స్టూడియోలు కానీ, మన ఈ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు సంబంధించిన విషయాలు దీంట్లో నడుపుకోవడానికి ఇచ్చిన స్థలం అది. దాంట్లో నిర్మించుకున్నది మన డబ్బులతో మనం నిర్మించుకున్నాం. లాంగ్ లీజ్కి తీసుకోవటం, అక్కడ సొసైటీ అనేది ఒకటి ఉంది కాబట్టి సొసైటీ అంటే కూడా ఫిలిం గవర్నమెంట్ ఇచ్చిందే. ప్రొడ్యూసర్స్కి కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ వాళ్ళందరికీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వసతి కావాలి అని చెప్పి ఇచ్చిన స్థలాలు. అలాగే ఛాంబర్ స్థలం కూడా అటువంటిది. సులభం కోసం ఈ ఛాంబర్ని, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఇవన్నీ ఈ వాళ్ళ సులభం కోసం ఇక్కడ ఉన్న ఛాంబర్ని పక్కకు పంపించి ఈ ఛాంబర్ బిల్డింగ్ని వేరే విధాలుగా ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నారు. ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ రావడానికి ముఖ్యమైన కారణం, నిర్మాతలంతా ఒకటే, చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ ఒకటే. మంచి సినిమా తీయటం, చెడ్డ సినిమా తీయటం, ఏ దీనిలో అయినా చిన్న సినిమా అయినా పెద్దదవుతుంది, పెద్ద సినిమా అయినా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అవుతుంది. కాబట్టి ప్రొడ్యూసర్లో ఆ తారతమ్యాలు లేవు. చిన్న నిర్మాతలు పెద్ద సినిమాలు తీశారు. 2025లో తీసినవి అన్నీ చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అయినాయి. కాబట్టి ఆ తారతమ్యాలన్నీ వాళ్ళ సులభాపేక్ష కోసం ఇట్లా ఈ విధంగా డివిజన్ చేస్తున్నారు. సరే, తప్పని పరిస్థితుల్లో సినిమా షూటింగులు, రెగ్యులర్ షూటింగులు చేసేవాళ్ళు కూడా వచ్చి మన ఛాంబర్ను మనం కాపాడుకోవాలి, మన ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. అలాగే ఏదో గిల్డ్ పర్టికులర్గా ఏదో పోయింది, గిల్డ్ వలన నష్టం జరిగిందని ప్రత్యేకంగా ఏదో ఈ మధ్య నేను దేంట్లోనూ చూశా. అది పచ్చి అబద్ధం. ఊరికే చేతగానితనంతో, దగాకోరుతనంతో మాట్లాడే విషయాలు. గిల్డ్లో ఉన్న సభ్యులందరూ సినిమా తీయటం, సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచటం, దాని మంచి చెడులు చూసుకోవటం తప్ప వేరే కార్యక్రమం లేదు. వాళ్ళకి వేరే వ్యాపారాలు లేవు, సినిమా తీయటం తప్ప. అటువంటిది గిల్డ్ మీద ఒక ప్రత్యేకమైన అపవాదు వేసి ఆ ఓట్ల కోసం, లాభాపేక్ష కోసం చేసిన దుర్మార్గపు ఎత్తుగడ. కాబట్టి ఎవరి మాటలు నమ్మక్కర్లా. మీ ముందుకు వచ్చింది మీ సినిమాలు తీసే మీ నిర్మాతలు. కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ని ఖచ్చితంగా గెలిపించుకుని ఈ ఛాంబర్ని, ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని రక్షించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఓటర్స్ అందరినీ కోరుతూ, ప్రెస్ను కూడా కోరేది ఏంటంటే, ప్రోగ్రెసివ్ ప్యానల్కి విస్తృతంగా మీరు ప్రచారం కల్పించండి, బాగా ముందుకు తీసుకెళ్ళండి. మీ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి రేపటి దాకా ఖచ్చితంగా మా ప్యానలే గెలుస్తుంది, పెద్ద మెజారిటీస్తో గెలుస్తుంది మా ప్యానల్. కాబట్టి అది మీరు సోషల్ మీడియాలో కానీ, మీ ఆర్గనైజేషన్స్తో కానీ ముందుకు తీసుకెళ్ళండి. అది నా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అశోక్ గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, ఈ ఇవాళ ఎలక్షన్స్ డిక్లేర్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందనేది. ఎందుకంటే గత జూన్లో అయిపోయింది ఎలక్షన్స్. దీన్ని ఎలా అయినా సరే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా
మ్యాక్సిమం రకరకాల పెట్టారు. ఎప్పుడు ఛాంబర్లో ఇటువంటి సిచ్యువేషనే జరగల. మీరు చరిత్ర తీసుకుంటే ఒకే రెండు సార్లు కోవిడ్ వచ్చినప్పుడు, స్టేట్ బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో డిలే చేశారు తప్పితే, అందరూ అనుకొని ఎవరు అబౌట్ చేయలా చేశారు తప్పితే, వాంటెడ్గా మేము ఇక్కడ ఉండాలి, దీన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం చేసింది ఇది. యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా నేను ఎంత పోరాడానో, అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. పోరాడి తీసుకురావడానికి నాకు 4 నెలలు పట్టింది. నేను ఎంతమంది ఫస్ట్ మా వాళ్ళలో మేము అడిగాం, తర్వాత ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాను, తర్వాత మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాను, అందరినీ ఎక్సెప్ట్ సీఎం గారు తప్పితే అందరినీ కలిసా, కానీ అయినా జరగల. చివరికి ప్రెస్ 4వ స్తంభం అని చెప్పి ప్రెస్ని అడిగాను, కొంతమందిని అడిగా, పేర్లు చెప్పను, మేము అడిగి చెప్తామండి అని రాలా. ఇంకొక ఆయన ఏం సమాధానం చెప్పలా. ఇక లాభం లేదని నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని, సార్ మీరు చెప్తే 2 స్టేట్లలో కూడా ఉంటారని ఆయన వెళ్ళి, నా ప్రాబ్లం ఇది సార్, మాకు ఏమొద్దు, ఇది సిస్టమ్స్, ఇది గవర్నమెంట్, ఇది ట్రేడ్ బాడీ, ఈ ట్రేడ్ బాడీ అనేది గవర్నమెంట్తో డీల్ చేస్తుంది. సో గవర్నమెంట్లో డీల్ చేసే ట్రేడ్ బాడీ సక్రమంగా లేకపోతే మేము ఏమి రికమెండేషన్ చేస్తాం, ఏమి తీసుకొస్తాం, దీన్ని సక్రమంగా వెళ్ళేటట్టు మీ వంతు మీరు మీ పరిశోధన చేసి కరెక్టో మేము మాట్లాడేది తప్పు అని అడిగితే, కొన్ని పేపర్లో రాసి కంటిన్యూగా రావటం కానీ ఏదైనా కానీ చివరికి మొత్తానికి యాక్సెప్ట్ చేశారు. 5 నెలలు పట్టింది. అప్పుడు ఎవ్వరు రాలా. ఇప్పుడు అందులోనే ఉన్నవాళ్ళు కొంతమంది, సార్ మీరు పోరాడాలి సార్, మీరు పోరాడిపోతే రాదు సార్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అటు వెళ్ళి కూర్చున్నారు. నేను పేర్లు ఎవరిని కూడా చెప్పను, ఎందుకంటే ఎవరు పోరాడే వ్యక్తులు లేరు. బిజీ షూటింగ్ చేసుకునే వాళ్ళు సినిమా చూస్తారు తప్పితే ఈ ఛాంబర్ని ఎలా కంటిన్యూ చేద్దామని వాళ్ళు చూడరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఏ పని లేదు, నేను సినిమా మానేశాను, నేను వేరే దీంట్లో ఉన్నా. కానీ ఏంటంటే నాకు హైదరాబాద్లో నా సినిమాలన్నీ ఇక్కడే చేశాను. నేను ఇండస్ట్రీ 86లో వచ్చినప్పటి నుంచి నేను తీసిన 6-7 సినిమాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నాకు ఇక్కడ ఒక అభిమానం. మనం మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత ఉత్పత్తి అవుతుంది అన్నీ చూసిన వాడిని ఈ ఛాంబర్ ఇలా అవ్వటం నాకు బాధేసింది. మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దాము గారి ఫాదర్ యాజ్ ఏ సెక్రటరీ ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఒక సైట్ వచ్చింది ఫ్రీ దీంట్లో లాటరీలో. నేను సెక్రటరీగా ఈ సైట్ నేను తీసుకోవటం ఏంటి అని చెప్పి నాకు వద్దని చెప్పాడు. అటువంటి గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళు కాపాడబట్టే ఇవాళ ఈ బిల్డింగ్ కానీ ఏమైనా ఉన్నాయి. ఇండస్ట్రీ వచ్చింది, 91 ఎకరాలు ఇచ్చారు, అందరూ పంచుకున్నారు. ఇది నలుగురికి ఏది ఉపయోగపడాలని ఆ రోజున కూర్చున్న పెద్దలు, సోకాల్ పెద్దలందరూ డిసైడ్ చేసి ఈ బిల్డింగ్ పెట్టారు. ఇవాళ 26 ఫిబ్రవరితో అయిపోతుంది. మాకందరికి 30 దాకా ఉన్నాయి. ఉన్నా కూడా వాళ్ళు పొడిగించటల్లా. ఎందుకు? దీన్ని వేరే చేద్దాం. ఇది దాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకొని దానికోసమే ప్రయత్నం. దీనికి వంత పాడేవాళ్ళు ఇప్పుడు పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు నిన్న మాట్లాడారు, నేను నిన్నే చూశాను. ఇది లీజు, మనం ఇలా లీజ్ ఎవరిది? ఇవాళ నేను ఛాంబర్కి ఎవరన్నా వస్తే వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు కాదు. ఛాంబర్ నా సొంతం కాదు. అలానే ఆ సొసైటీలో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా వాళ్ళు 5 ఏళ్ళు అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి. కావాలంటే గెలిచి రావాలి, అంతే తప్పితే అది నా సొంత ఆస్తి, నా సొంతం నేను చేసుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టు జరగాలనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇండస్ట్రీ బాగు కోసం అందరు, నేను ఒకటే అడిగాను, నా దగ్గరకు వచ్చారు అడిగారు, సార్ మీరు ఒక్కరే సార్ అబ్జెక్షన్ లేకపోతే వెళ్ళిపోద్దన్నారు. సార్ నాకేం వద్దు సార్, అందరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడి ఇండస్ట్రీకి ఏది బెనిఫిట్ అవుతుందో అది ఆలోచించి చేయండి అని అడిగాను. దానికి కుదరట్లేదు. మనం ఏంటి ఇక్కడ ఉన్నది ఏంటి, మనం ఓన్లీ కస్టోడియన్స్, వీఆర్ నాట్ ద ఓనర్స్. కొంతమంది నా తోటి నిర్మాతలు వాళ్ళు ఇది లీజ్ ల్యాండ్ మనం వదిలేయాలి అనేది తప్పు మాట. అది మనం పోరాడతాం. ఈ గడ్డ ఇక్కడికి వచ్చిన దానికోసం మనకి ఏమన్నా, నాకేం ఒక సైట్ కూడా లేదు ఇక్కడ, ఏమన్నా రాలా. కానీ అనుభవించిన వాళ్ళు కూడా ఇది కూడా దాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు వాడాలి తప్పితే ఇదేదో నా సొంతంగా చేద్దాం అనేది కరెక్ట్ కాదు. అది తర్వాత మాట్లాడతాను. రెండోది, ఇప్పుడు మనం నిన్న మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు 9 సంవత్సరాలుగా ఛాంబర్ దీంట్లోనే 9 సంవత్సరాలుగా వైస్ ప్రెసిడెంట్ ఇదే మన సెక్రటరీగా ఉన్నారు, నేను గౌరవ సెక్రటరీలు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారు? ప్రతిసారి ఎలక్షన్ ముందలే ఇవి వస్తాయి, ఆ తర్వాత వెళ్ళిపోతారు. 1 నెల తర్వాత ఇంకెవరు దీని గురించి డిస్కస్ చేయరు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తారు. అలా కాదు కదా, చిన్న పెద్ద అనేది లేదు సార్. ఇక్కడ సినిమా హిట్ అయితే పెద్దాడవుతాడు, సినిమా డ్రాప్ అయితే చిన్నాడవుతాడు. మీ కళ్ళ మొదలు ఎంతోమంది చూశారు, పెద్ద పెద్ద సోకాల్డ్ నిర్మాతలు అంతా ఇవాళ మామూలుగా ఉన్నారు. ఎందుకు? ఇవాళ పరిస్థితులు బాగా, ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయి మనం ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సరైన ప్రోగ్రెస్ వాళ్ళు అంటారు, మాకెందుకు సార్, మేము ఎందుకు రావాలి, మా పనులు మేము చేసుకోవాలంటారు. కాదయా, మీరు అలా వదిలేస్తే మన ఒంటికి ఒక పుండు పుడితే ఆ పుండుని వదిలేయకూడదు, మొత్తం తినేస్తుంది. ఆ పుండుని సమూలంగా నాశనం చేయాలి. దానికోసమే మై రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు మీరు 2 ప్యానల్స్ చూసుకోండి, అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్న ఎంతమంది గత 5 సంవత్సరాల్లో సినిమాలు తీశారు, అటున్నాళ్ళు ఇటున్నాళ్ళు చూసుకోండి. వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు చెప్పడానికి ఏమైనా మైకు దొరికితే ఏదైనా చెప్తాం, దాన్ని ఆలోచించాలి కదా. ఆలోచన చేసి మన ఇండస్ట్రీని ఎలా బాగు చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఐకాన్గా ఉంది. ఇవాళ ఈవెన్ సీఎం గారు కూడా రెడీగా ఉన్నారు దీని అంతా ఒక ఐకాన్గా చేసి
ఈ బిల్డింగ్ చేయాలి, డెవలప్ చేయాలని ఉంది. ప్లస్ గ్లోబల్గా వెళ్తుంది. సో దాన్ని కాపాడేదానికి మన వంతు చేయాలి. తర్వాత ఈ ఛాంబర్ ఎలక్షన్స్లో మనం ఛాంబర్ గురించే మాట్లాడాలి. 4 ఇవి ఉంటాయి: స్టూడియో సెక్టారు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు. ఈ 4 సెక్టార్లకి కావాల్సింది ఏంది మంచిది, ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా బాగుపడాలి, దాని గురించి సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది చేయకుండా ఎక్కడో ప్రొడ్యూసర్ కౌన్సిల్లోదో ఇంకోటి తీసుకొచ్చి దీన్ని రుద్దటం అనేది కరెక్ట్ కాదు. అందరు నలుగురు ఒప్పుకొని చేయాలి. ఒకరు ఇవ్వమంటే ఒకరు కోపం వస్తుంది. అలా కాకుండా చేయాలి. అందరు కనుక సెలెక్టివ్గా చేసి ఎవరిని కనుక వస్తే డెఫినెట్గా చేస్తారు. చేయకపోవటం అనేది ఏం లేదు. కొన్ని చేశారు ఆల్రెడీ. మన బైలాస్ పెట్టారు 6 years నుంచి రాసి రెడీ పెడితే దాన్ని ఓపెన్ చేస్తే ఎవరు 2 ఏళ్ల కింద ఉండటానికి లేదు, రానియరు, ఏదో ఒక అడ్డం పెడతారు. అలా ప్రతి దాంట్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు విమర్శలు ఇవ్వచ్చు, ఏ విమర్శలు నేను విమర్శ చేయదలుచుకోవాలి, ఎందుకంటే పర్సనల్గా అది కాదు. మన ఛాంబర్ని ఎలా కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నలుగురికి అందరికి ఆమోద్యమైన పనులు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అది డిసైడ్ చేసి దాన్ని మీరు రాసి చెప్తారు కదా, ఎక్కడ తప్పు మేము తప్పు మాట్లాడితే మీరు తప్పు వెంటనే క్వశ్చన్ చేయొచ్చు. మీకు తెలుసు దీంట్లో ఎవరు ఏం చెప్తున్నారు అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ వ్యూస్ మీరు ఇవ్వండి, ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు చూసుకోండి. అంటే నేను మాలో ఎలక్షన్ లేదు, ఛాంబర్లో ఎలక్షన్ లేదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్ లేదు, పోరాడితే తప్పితే రాట్లా, సౌత్ ఇండియాలో ఎలక్షన్ లేదు. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో వాళ్ళు కూడా ఎందుకంటే పోరాడితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పెడతారు ప్రొడ్యూసర్ కౌన్సిల్, నెక్స్ట్ మంత్ పెడతారు. అలా దాన్ని చూసి నెక్స్ట్ వస్తుంది. అది చాలామంది అడుగుతున్నారు. అది ఉండాలి కదా, మన ఆర్గనైజేషన్ అనేది మనం రన్ చేసుకుంటేనే వస్తుంది. దానికోసం మీరు ఇచ్చేయమని మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవికిషోర్ గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. గిల్డుకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారని విన్నాను నేను. మా వాళ్ళకు నోట్ ఇస్తే యాక్చువల్గా ఇంతకుముందు అశోక్ కుమార్ చెప్పినట్టు మన ఫిల్మ్ ఛాంబర్లో 4 సెక్టార్స్ ఉంటాయి. అందులో ప్రొడ్యూసర్తో ఒక విభాగం అండి. ఇంతకుముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుందండి. మేమందరం కౌన్సిల్లో మెంబర్స్గానే ఉన్నాం. తర్వాత ఏ రోజు అవసరాలు ఆ రోజు తీర్చడానికి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక వేదికగా ఏర్పడితే బాగుంటుందని చెప్పి 2019లోనూ 18లోనూ మేమందరం ఒక 20 మందిని కలిసి ఏర్పాటు చేసుకున్నామండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. దీంట్లో ఆ తర్వాత 96 మంది చేరారండి. ఇందులో ఎవరు సినిమా చేసినా దే ఆర్ మోస్ట్ వెల్కమ్. సినిమా లేని వాళ్ళ కోసం కాదు ఇది. నువ్వు గత సంవత్సరంలో సినిమా చేసావా, చేయబోతున్నావా, ఇవన్నీ సమీక్షించుకుని నీ అభిప్రాయాలు తీసుకొని అందరికి ఒకరికొకరు తోడ్పాటుగా ఉందామని చెప్పి ఏర్పాటు చేసుకుని గిల్లు తప్పితే ఇదేదో స్వలాభాపేక్షతోనూ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అల్టీరియర్ మోటివ్. ఆ క్యూబ్ గురించి, యూఎఫ్ఓ గురించి, వీటి గురించి మాట్లాడారండి. ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న సినిమాకి వాళ్ళ దాము ఫిల్మ్ రిలీజ్ చేసి 30 లక్షల రూపాయలు క్యూబ్ కట్టాను భయ్యా అన్నాడు. 4,73,00,000 రూపాయలు ఒక హిందీ సినిమా రిలీజ్ చేసి మా భయ్యా కట్టాడు. సో దీని అందరం కలిసే పోరాడుతున్నామండి, ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. ఇవాళ పీవీఆర్ అండ్ ఐనాక్స్ అనేవాళ్ళు ఒక పెనుభూతం అయ్యారు. వాళ్ళ సొంత ప్రాజెక్టులు పెట్టుకొని మమ్మల్ని పీడించి మేము డబ్బులు కడితే తప్పితే సినిమా వేయడానికి వీల్లేదు అందులో. ఇంకా క్యూబ్, యూఎఫ్ఓ అన్న మాకు ఒక ఇష్యూ ఏంటంటే మా ఎగ్జిబిటర్స్ కట్టాల్సిన ఈఎంఐస్ మాతో కట్టిస్తున్నారు. సో దట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. మేము సర్దుబాటు చేసుకుని కొంతవరకు వెళ్ళాం. అట్లా అని చెప్పి వీఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అండి. ఈ ఆరోపణలు చేసిన వాళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే, ఛాంబర్లో ఎట్టి పరిస్థితిలో అయినా ఈ నేపాలని చూపించి వాళ్ళు గెలవాలి, ఆ ఛాంబర్ బిల్డింగ్ నమ్మేయాలి. ఇది తప్పితే వేరే ఏది ఉద్దేశం అంటే సింగిల్ పాయింట్ ఎజెండా అండి వాళ్ళది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ ప్యానల్ అది పరిరక్షణ కోసం ఉన్నాను తప్పితే మేము పదవుల్లో కూర్చోను, అదేదో అనుభవించాలని ఎవరికీ లేదండి. ఇక్కడ మనం అందరం కలిసి సేవ్ చేసుకుందాం ఛాంబర్ని. అది ఇండస్ట్రీ ఇచ్చిన సినిమా, గవర్నమెంట్ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏ వ్యక్తులకి కాదు. వీ విల్ నాట్ ఎలో ఎనీ ఇండివిజువల్ టు గెట్ పర్సనలీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. దట్ ఈస్ అవర్ ఫైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. యా సరే, నిన్న సార్ అశోక్ కుమార్ గారు, రామారావు గారు, రవికిషోర్ గారు గిల్డ్ గురించి, అశోక్ కుమార్ గారు మెయిన్గా
ఛాంబర్ బిల్డింగ్ గురించి, రామారావు జనరల్ ఇండస్ట్రీ గురించి చెప్పడం జరిగింది. నేను స్పెసిఫిక్గా ఇప్పుడు నిన్న నాకు చెప్పిన దాంట్లో నాకు చూపించిన దాంట్లో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారండి. ఇన్సూరెన్స్ అనేది వెల్ఫేర్ సబ్జెక్టు, అది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించింది, ఛాంబర్కి సంబంధించిన ఇష్యూ కానే కాదు అది. కానీ ఇప్పుడు ఆ ఇష్యూని ఛాంబర్ ఎలక్షన్స్ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్ అనేది ఆ రోజున కార్డ్ సిస్టమ్ తీసుకొద్దామని తేవడం జరిగింది రాగానే. అది 1 year తర్వాత ఓవర్ యూసేజ్ మూలంగా ఎక్స్పెన్సివ్ అయింది. ఎక్స్పెన్సివ్ అవడంతో అది ఎఫర్ట్ చేయలేమనే దీంతో కొంత తగ్గించిద్దాం ఈసారి కార్డ్ అంటే కనుక, లేదు వద్దు అని చెప్పి అపోజ్ చేశారు అందరూ. రీఎంబర్స్మెంట్ సిస్టంలోకి వెళ్దామని చెప్పారు. సో అందుకనే రీఎంబర్స్ సిస్టమ్ రావడం జరిగింది. అప్పుడు అదర్వైజ్ 4 లక్షలు ఇచ్చాం, అప్పుడు 3 లక్షలు చేసుకుంటే అఫోర్డబుల్ అవుతుంది చేద్దామని చెప్పి కాదు రీఎంబర్స్మెంట్ అన్నారు. రీఎంబర్స్మెంట్కి వెళ్ళటం జరిగింది. ఆ క్లారిటీస్ అంతేగాని దాన్ని మేము ఏదో ఇక్కడ కొంతమంది అపోజ్ చేసామని చెప్పి రానియకుండా చేసామని చెప్పడం అనేది వాస్తవం కాదు. నంబర్ 1. ఒక నిమిషం సార్, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఆ రోజున మెడికల్ క్లెయిమ్ గురించి, ఈవెన్ దో ఇట్స్ నాట్ రెలవెంట్ టు ది ఛాంబర్ ఎలక్షన్స్, అప్పుడు 18% GST ఉండేదండి ఇన్సూరెన్స్ మీద. మనం 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలి అంటే ప్రీమియము 36 లక్షల రూపాయలు GST కట్టాల్సి వస్తుంది. ఇది వృధా ఖర్చు. అదే కనుక ఎవరన్నా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఎటువంటి GST ఉండదండి దాని మీద, ఆ సర్వీసెస్ మీద. ఏదైనా ఎక్స్పెన్సివ్ రూమ్ మీద ఉంటే తప్పితే అవన్నీ కన్సిడర్ చేసి ఇందులో అర్హులైన వాళ్ళు ఎవరో చూసి వాళ్ళందరికీ మనం డబ్బులు ఇద్దాం. మనం ఈ 1,50,00,000 2,50,00,000 అక్కడ పరిమితే పెట్టుకోకర్లా, వాళ్ళు నిజంగా అర్హులైతే ఇద్దామని ఆ జాబ్ టేకప్ చేసామండి. ఆ లిస్టు అందరికీ వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి ఈసీ మెంబర్స్లో. వాళ్ళని అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి రీఎంబర్స్ చేయండి అని అంటే, దట్ వాజ్ టేకెన్ అప్ యాజ్ ఏ ఇండివిజువల్. అక్కడ ఉన్న వ్యక్తి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి రీఎంబర్స్ చేశాడండి. చాలామంది కోటీశ్వరులు కూడా ఉన్నారు అందులో. అంటే ఒకళ్ళ పేరు చెప్పడం కాదు, అంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వకోకుండా అనర్హులైన వాళ్ళకి అందరికి ఇచ్చేసి పెన్షన్స్ ఇద్దాం అనుకున్నాం. ఎన్నో విధాలుగా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసి ఉండాల్సిందండి. ఇట్ వాజ్ గ్రాస్లీ మిస్యూజ్డ్. సో అండ్ దే ఆల్సో అటెంప్టెడ్ టు సెల్ ఆఫ్ 4 apartments belonging to the council అండి. ఐఎమ్ సారీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది ఛాంబర్ ఎలక్షన్స్, but I had prevented it personally. It should not happen. That's it. పర్వాలేదా నుంచుంటే? సో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్ ఇది సపరేట్ ట్రేడ్ బాడీ. ఇది ఇన్సూరెన్స్కి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా అక్కడ కూర్చున్న కౌన్సిల్లో కూర్చున్న కొందరు పెద్దలు ఏంటంటే ఇన్సూరెన్స్ విషయం వాళ్ళేదో ప్రొడ్యూసర్స్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కొన్ని వందల మందికి అన్నం పెట్టిన వాళ్ళే తప్ప వాళ్ళు ఎవరి దగ్గర లాక్కున్న వాళ్ళు కాదు. అట్లాంటి ప్రొడ్యూసర్ ఈరోజు కొందరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పొజిషన్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి ఫోన్ చేసి ఎవరైతే లాస్ట్ డే ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళకి నేను కడతాను అని చెప్తే నేను కొన్ని కట్టేసిన తర్వాత ఆ సోకాల్డ్ పెద్దలు వచ్చి మీరెందుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు, క్లెయిమ్ కూడా మీరే ఇచ్చేసేయండి అని నన్ను డిస్కరేజ్ చేయడం అలాంటివి కూడా జరిగినాయి అనమాట. అంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వాళ్ళు అక్కడ ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారా లేదా అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో వాళ్ళు అక్కడ కూర్చుని ఇందాక స్రవంతి రవికిషోర్ గారు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కోటేశ్వర్లు అయినప్పటికీ కూడా అర్హత ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వడం. సో నిజంగా అర్హత ఉన్న ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోవడం. పైపెచ్చు చిన్న ప్రొడ్యూసర్స్ని వీళ్ళు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నెవ్వర్ అండి. నిజం చెప్పాలంటే చిన్న సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. నేను చిన్న సినిమానే చేశాను. నేను సినిమా రిలీజ్ చేశానండి, నాకు 80 థియేటర్లు ఇచ్చారు. సో అప్పటికి నాకు వీళ్ళెవరూ కూడా తెలియదు. ఇప్పుడంటే ఏదో ప్యానల్లో ఉన్నాను కానీ వీళ్ళెవరూ తెలియకపోయినా కూడా. కానీ ఒక సినిమా బాగున్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది అది ఆటోమేటిక్గా అది పెద్ద సినిమానే అవుతుందండి. చిన్న ఉదాహరణకు ఒకరోజు రామానాయుడు గారే చెప్పారు,
ఆలస్యం అమృతం విషయం అని ఏదో ఒక సినిమా తీశారట. తీస్తే ఫస్ట్ డేనే మన ఈయన సురేష్ బాబు గారు ఫస్ట్ డేనే కలెక్షన్స్ లేవని రెండో రోజు తీసేశారట. అదేంటయ్యా మన సినిమా కూడా తీసేసావు థియేటర్లో అంటే, మరి ఎవరు లేనప్పుడు ఎంత ఎక్స్పెండిచరు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఆన్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది. అంటే ఒక ప్రొడ్యూసరు సినిమా తీసినప్పుడు నిజంగానే సినిమా బాగుంటే థియేటర్లు వాళ్ళే పిలిచిస్తారండి, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చిన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇది బాగా అర్థం చేసుకోవాలండి. అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే మీ సినిమా బాగుంది, కంటెంట్ బాగుందంటే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే నాకు చేశారు, నేను 80 థియేటర్లు రిలీజ్ చేశాను. మినిమం టికెట్లు కనుక కాకపోతే ఆ థియేటర్లో ఆ షో పడదండి, అది ఎవరికైనా సరే సహజం. ఎందుకంటే రెంటల్ లేకుండా ఇచ్చారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రొడ్యూసర్స్కి ఈరోజు చేయడానికే ఈ టీం ముందుకు వచ్చిందని తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ. అలాగే దానికి చిన్న ఎక్స్టెన్షన్ అండి. ప్రతిరోజు మాకు 4-5 కాల్స్ వస్తూ ఉంటాయి, చిన్న సినిమా ఒకటి ఉందండి చూడండి అయ్యని. అలా మాకు ఉన్న టైంలో మేము మ్యాక్సిమం చూస్తూనే ఉంటాం. మా మైత్రి తరపున కానీ, మా రాజుగారి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ తరపునే కానీ ఏది మా ప్యానెల్లో మెంబర్స్గా ఉన్న మేము అందరం మినిమం సంవత్సరానికి 70-80 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటామండి, చిన్న సినిమాలు. అంటే అన్ని కంటెంట్ రిచ్ అంటే అన్ని సినిమాలు, ఇప్పుడు మేమైనా సరే అన్ని కంటెంట్ రిచ్ సినిమాలు చేయలేమండి. మనం ఏదో మంచి సినిమా చేసామని ఒక పాజిటివ్గా ముందరికి వెళ్తాం. అలాంటి దాంట్లో ఆఖరికి ప్రొడ్యూసర్కి, చిన్న నిర్మాతకి నా సినిమా కనీసం నా థియేటర్లో రిలీజ్ అవ్వాలరా, హిట్ ఫ్లాప్ తర్వాత జనాలు తీర్పిస్తారు అనేది మినిమం అతనికి ఉండే హక్కు, అతనికి ఉండే ఇదండి ఆశ. కానీ అలాంటి దాంట్లో మేము మా ప్యానల్లో ఉన్న రాజుగారు కానీ, మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, వీటిలో కానీ అందరికి సపోర్ట్ చేసి మినిమం సంవత్సరం 70-80 చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నామండి. అలాగే మేము ఇది కంటిన్యూ అవుతుంది, మేము ఆ సపోర్ట్ ఇస్తూనే ఉంటాము. అంతే, చిన్న సినిమా తీసేవాళ్ళు చిన్న పెద్ద లేదండి. అది దానికి ఏంటంటే మనం ఒక సినిమా చేసిన వాళ్ళు ఏళ్ళ చిన్నది ఏదో అనుకుంటున్నామేమో, కానీ చిన్న పెద్ద తేడా లేదండి. పెద్ద సినిమా చేసి బోల్తా పడితే ఇందాక రామారావు గారు చెప్పినట్టు కరెక్ట్గా అది చిన్న సినిమానే. చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ ఇలాంటి సినిమాలు ఆడితే అవి పెద్ద సినిమాలే, వాళ్ళు పెద్ద నిర్మాతలే. అంతేగాని దాంట్లో కేటగరైజేషన్ ఏమి లేదండి. అలాగే ఇప్పుడు దాకా మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో, ఏది అయితే రిలీజ్కి నోచుకొని సినిమాలు వాళ్ళు వచ్చి లేదండి చేద్దామంటే మేము అన్నీ ఎలా సపోర్ట్ చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అలాగే కంటిన్యూ అవుతుందండి. అందరం మన ప్రొడ్యూసర్లు అందరం ఏకతాటి మీద ఉందాం. అలాగే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ని మన అందరం కలిసికట్టుగా గెలిపించుకుని సింగిల్ మొత్తం టాప్ టు బాటమ్ అన్నీ ఏ అయితే పోస్టులు ఉన్నా అన్నీ ఈ ఛానల్, ఈ ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిపించాలని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. మనకి లక్కీగా గవర్నమెంట్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇది చాలా పెద్ద హబ్ చేయాలి ఇండియాలోనే అనే ఒక చాలా పెద్ద ఆశయంతో ఉన్నారు గవర్నమెంట్ కూడా. మనకి ఈ సినిమాలు తీసేవాళ్ళు అందరూ ఒక ఏకతాటి మీద ఉండి, అలాగే ఇప్పుడు తీయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అందరిని కూడా కలుపుకుని వాళ్ళు కూడా మళ్ళీ సినిమా తీసే వాతావరణం క్రియేట్ చేసి డెఫినెట్గా అందరం కలిసికట్టుగా ముందరకు వెళ్ళాలని మేము అందరం భావిస్తున్నామండి. అలాగే ఈ అన్నిటిలో మీరు విపులంగా జాగ్రత్తగా అన్ని పాయింట్లు ఆలోచించుకుంటే మీకే సొల్యూషన్ దొరుకుతుంది. ఒక్క 10 minutes 15 minutes కేటాయించుకోండి. ఎవరైతే ఓటేసేవాళ్ళు అరే ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు వీళ్ళకి వేయాలని ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుందండి. మేము ఎవ్వరం ఇక్కడ ఏదో పోస్ట్లో కూర్చోవాలా, లేకపోతే ఇలాంటి టైము ఇలాంటి ఎనర్జీ కూడా నిజంగా మాకు లేదండి. కానీ ఇక్కడ నాకు చెప్పినట్టు చాలా విషయాల్లో అందరం కలిసి కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అనే పాయింట్కి అందరం ఒక తాటి మీదకి వచ్చాము. తప్పితే ఇక్కడ ఎవరి పెత్తనం చేసే ఉద్దేశం లేదండి. చేతనైతే నలుగురు సాయం చేస్తాం, లేదంటే కనుక చెడైతే చేయమండి, అంతవరకు అయితే చెప్పగలమండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒక నిర్మాతగా అంటే 84 నుంచి డబ్బింగ్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి 87 నా ఫస్ట్ సినిమా శ్రీదేవి మూవీస్. సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 2025 మొన్న సారంగపాణి జాతకం, అప్పటి నుంచి చాలా చూశాను.
అయినా కూడా సినిమా తప్పితే ఇంకో ప్యాషన్ లేదు చాలామందికి. ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది పెద్ద వేరే వేరే ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తోనే వచ్చి ఇవాళ మనకి 24 క్రాఫ్ట్స్కి కానీ చాలామందికి అంటే పనిపించి వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు సుఖంగా ఉన్నారు కాదు. ఇక్కడ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు బడా నిర్మాతలు కబళించేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఇలా మాట్లాడుతున్న కొంతమంది గురించి నేను మాట్లాడతా అంటే మీ అందరికీ తెలిసిన నిజాలు ఇవి. ఒక్క సినిమా నువ్వు తీసి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ప్రజల కోసమే పాటాడుతున్నాను, నిర్మాతల కోసమే పాట పడుతున్నాను ఒక వ్యక్తి. ఒక్కసారి ఆయన వికీపీడియా తీయమనండి. మేము వికీపీడియా మా వికీపీడియాలు మీకు ఉంటాయి. నేను అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అందరూ చూశారు. పెద్దవాళ్ళు అందరూ చూసినా ఎవరు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోలేదే. ఇంకా ఇప్పుడు నేను మొన్న సినిమా తీశాను, డిజాస్టర్ సినిమా. అయినా నేను వెళ్ళిపోవట్లేదు, ప్యాకప్ చేసి ఇంకో పని చేసుకుందాం వెళ్ళట్లేదుగా. శ్వాస ఉన్నంతకాలం ఇక్కడే పని చేద్దాం అనుకున్నాను. నిజాయితీగా ఉండాలి, మాట పడకుండా ఉండాలి. అస్సలు కాంట్రవర్సీ నాకు తెలిసి మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు. నేను ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళను కూడా. అందరూ నాకు కావాలి, అందరితోనూ ఉండాలని. మనదంతా ఒకే ఒక కుటుంబం. ఇవాళ ఎలక్షన్స్ వచ్చాయి కదా అని ఎలా మారుతాం? ఒక్కటి నాకు అర్హత ఉందా మాట్లాడటానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. క్యూబ్లు ఈఎఫ్లు సాల్వ్ చేస్తా ఉంటావా నువ్వు? అసలు నువ్వు ఫస్ట్ వాళ్ళకి తెలీదా వాళ్ళు ఎంత కార్పొరేట్స్? నువ్వు ఏం సినిమాలు తీసావయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకోరు లోపల. పైకి మాత్రం అందరూ కాఫీ టీలు ఇస్తారు, అన్ని కబుర్లు చెప్తారు, నవ్వులు చెప్తారు. చాలా చోట్ల అలా ఇంకా చెప్పలేను నేను. కొన్ని పర్సనల్గా వాడేసుకుని కొన్ని ప్లేసుల్ని అంత పర్సనల్ మేము ఎప్పుడు రాలేదే. పని ఉంటే తప్పితే ఎప్పుడైనా నన్ను అసలు ఎక్కడైనా చూసి ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ టైం ఆ డిసిప్లిన్ అవైలబిలిటీ ఉన్నారు. మేము మాట్లాడితే ఫోన్లు తీస్తాం, ఫోన్లు తీస్తాం, నేను తీస్తాను రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. నీ వల్ల ఏం సాల్వ్ అయింది? ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అక్కడ మంచి ఉంటారు, నేను మంచి చెడు అన్ని చోట్ల ఉండొచ్చు. అక్కడ మంచి వ్యక్తులు ఉన్నారు. నేను వాళ్ళని ఉద్దేశించి అంటున్నా. కేవలం కబుర్లు చెప్పేసి చాలా నేను కాబట్టి అంటున్న వాళ్ళ గురించి చాలా హర్టింగ్. వాళ్ళు మాట్లాడిపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతానేమో అని మాట్లాడుతున్నాను. అందుకంటే దయచేసి చిన్న నిర్మాతలు ఏంటి, నేను చిన్న నిర్మాతను కాదు, మధ్యతరగతి నిర్మాత. అంతకంటే ఘోరం అది. మధ్యతరగతి కుటుంబాలు పడే పాటలు అంటారే అటు మీరు చిన్న నిర్మాత ఏంటి సార్ అంటాడు. అయ్యో మహానుభావుడు ఆ బాలకృష్ణ గారు నాకు 4 సినిమాలు చేయటం వల్ల నేను పెద్ద నిర్మాతలు తీస్తూ నేను అయితే శ్రీకాంత్తో 2 సినిమాలు తీశాను, సమంత్ గారితో చేశాను, నానితో చేశాను, సుధీర్ బాబు గారితో చేశాను, మొన్న దీంతో చేశాను. ఇది చిన్న సినిమానేగా మరి. అన్నీ నేను చేయబోయేది కూడా అట్టండి. నేను ఓకే మనకి తగ్గట్టుగా నా ఓపిక తగ్గట్టుగా చేద్దామని అనుకున్నాను. సో నా పర్సనల్ పక్కన పెడితే ఇంతమందికి మేము ఏం మాట్లాడాలన్నా వీళ్ళకి చూడగలిగే యాక్సెస్ ఎందుకు వస్తుంది? ఆ రిలేషన్షిప్. ఎందుకని మనం అందరం ఒకటి. నిజంగానే పాపం చిన్న నిర్మాతలను వాళ్ళని కొంచెం గైడ్ చేద్దాం. అదే వెళ్ళిపోతున్నారే పాపం మన పడ్డం చాలదా అని అనిపించి మాకు కూడా చెప్పాలనిపిస్తుంది. దానికంటూ కౌన్సిలింగ్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అది కొన్ని నేను ఎవరిని పర్సనల్ కాదండి, కానీ ఒక్క మనిషి నాకు చాలా హర్టింగ్ అనిపించి ఇవాళ నేను బయటపడ్డాను. ఎందుకంటే నువ్వు ఎన్ని సినిమాలు తీసావు? కనీసం 3. అంటే ఆ నిర్మాతలు పడే కష్టాల గురించి మాకు మాత్రమే తెలుసు అంటున్నారు కదా. నువ్వు తీసి కష్టపడ్డావు పని పడ్డది మేము ఎవరికి ఆన్సర్ చేయాలి? ఎస్ మళ్ళీ చేద్దాం, మళ్ళీ కొడదాం, మళ్ళీ కష్టపడలే ఎన్నిసార్లు పడ్డాం లేద్దాం, అలా ఉండాలి. ఆ నిర్మాతలు వచ్చే వాళ్ళకు కూడా మేము అదే చెప్తున్నాం. ఇంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేసి చాలా బాగా ఏదో చెయ్యాలి ఈ తప్ప డెఫినెట్గా బాగా చేద్దాం అన్నారు. ఎందుకంటే ఒక చోట రిప్రజెంట్ చేయాలంటే దానికి ఒక డెఫినెట్గా ఉండాలి. అలా అని చెప్పి ఇప్పుడు నేను ప్రతిసారికి నేను ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళాలో అక్కడే వాళ్ళే వెళ్ళాలి. అదే పని జరుగుతుంది. మనం వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు ఉన్న ఆ ప్రిన్సిపల్స్ని వాటిని మనం ఫాలో అయితే చాలు. మహానుభావులు ఇక్కడ మేము డివిఎస్ రాజు గారు, దుక్కుపాటి మసూదన్ రావు గారు, ఎటువంటి వాళ్ళు ఇక్కడ దీన్ని పాలించిన ఇండస్ట్రీ. వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారిలో వచ్చారు. ఇందా చలసాని గోపి గారు, మా దామోదర్ ప్రసాద్ గారు, రంజిత్ కుమార్ గారు, మేమందరం వాళ్ళు షూటింగ్లకు వెళ్తుండేవాళ్ళు. అలాంటి మహానుభావులు సెక్రటరీగా చేసినవాళ్ళు. అంటే ఎంతంత పెద్దవాళ్ళ గురించి తలుచుకుంటేనే మాకు పులకిస్తుంది. చాలా అల్లరితనంగా కాకుండా ఇది అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. రియాలిటీలోకి రండి. చిన్న నిర్మాతలు సపోర్ట్ ఎక్కువ చేయాలని దీనికోసం ఇంత డిస్కషన్స్. పెద్ద నిర్మాతలకు ఏం ప్రాబ్లం లేదు. ఎల్లుండి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉన్నాయి, ఎవరి హీరోలు వాళ్ళు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సుఖాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏదో చేయాలి, ఈ తప్ప పట్టుపట్టాలని చేశారు. ఇవన్నీ ఒక నిర్మాతగా నేను చూస్తున్న వ్యక్తిగా, అంటే ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయడం అలా మాట్లాడలేదు సార్, మళ్ళీ వన్ సైడెడ్గా కాదు.
నేను చూసిన వ్యక్తిగా ఓహో ఇక్కడ మంచి అట్లా జరగాలి, ఇండస్ట్రీకి అది మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది అనుకుని నేను ఇవాళ మాట్లాడుతున్నానండి. తప్పకుండా అందరూ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు, అందరూ మనందరం ఒకటే కుటుంబం, అందరూ 100% ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ చేయండి. దీనివల్ల మీకు 100% మంచిది జరుగుతుందని భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకో పాయింట్ ఒకటి మాట్లాడాలి. ఫెడరేషను యూనియన్ వేజెస్ గురించి ఒక పాయింట్ నిన్న చెప్పడం జరిగింది. 2014 నుంచి ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా ఎవ్రీ 3 years మనకి ఆ యూనియన్ వేజెస్ సవరణ జరుగుతుంటుంది. అది 2014లో అంతకుముందు కొన్నేళ్ళు చేయలేదు కాబట్టి 2014లో నేను రవికిషోర్ గారు ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరం కూడా కూర్చుని మనకి 50 ఏళ్ళ క్రితం చేసిన జనరల్ కండిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంత మార్పు వచ్చిన తర్వాత కొన్ని జనరల్ కండిషన్స్ కూడా మారాలి అని దీని మీద కూర్చుని ఆ కండిషన్స్ మారుస్తూ ఆ వేజెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు క్లియర్గా యూనియన్ వాళ్ళని ఒకటే అడిగాం. అప్పటి వరకు ఆల్ యూనియన్స్ వాళ్ళు ఏది మన ఫెఫ్సీ అని చెప్పి సౌత్ ఇండియన్ ఛాంబర్ డిసైడ్ చేసిన వేజెస్ జనరల్ కండిషన్స్ ఫాలో అవుతూ వచ్చినాయి. ఆ రోజు అడిగాం, ఇంత పెద్ద ఇండస్ట్రీ మన తెలుగు అయింది కదా, మనం ఈ సవరణలు చేసుకుంటున్నాం, అక్కడ ఈ లేవు, మీకు ఈ ఫర్దర్గా ఇది కావాలా అది కావాలా క్లియర్గా చూసుకోండి. మీరు లేదు సార్ మాకు ఇదే కావాలి అన్నారు. 10 సార్లు అడిగాం, ఇదే కావాలి సార్ ఇట్లాగే ముందుకెళ్దామంటే అప్పుడు ఆ సవరణలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి 3 years మళ్ళీ మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క 3 yearsకి 70-80 మీటింగ్లు మాట. మళ్ళీ ఆ రోజు 14 తర్వాత ఒకటే చెప్పాం, ఏమండి ఇప్పుడు చేస్తున్నాం సవరణలో, మనకింత మా డిస్కషన్లో టైం వేస్ట్ ఉండకూడదు, 70 మీటింగ్లు అవసరం లేదు, నెక్స్ట్ టైం నుంచి ఒక పర్సంటేజ్ తీసుకుని ఆ పర్సంటేజ్ ఫిక్స్ చేసేస్తాం, ఏమన్నా ఒక జనరల్ కండిషన్ మార్చాలంటే అప్పుడు డిస్కస్ చేసి చేద్దాం అనే దీని మీద వెళ్ళాం. కానీ 2018లో ప్లస్ 2021లో మళ్ళీ జరగల. మళ్ళీ ఈ ఒక్కసారికి రివిజన్ సార్ అని ప్రెషర్ పెడతంతో సరే అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఈల్డ్ అయి చేయటం జరిగింది. 2025 మొన్న అయిపోయిన టైం అయినప్పుడు వాళ్ళు అంతకుముందు మార్చిలో లెటర్లు రాశారు. కానీ అప్పుడు ఆ ఉన్న స్టేజ్లో ఆ ఇష్యూని టేకప్ చేయటం అనేది ప్రొడ్యూసర్లు సినిమాలు చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాయి. ఛాంబర్ నుంచి డిలే చేసుకుంటూ వచ్చాం. 100% వీ హెవ్ డిలేడ్ ఇట్. ప్రొడ్యూసర్ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఆ మీటింగ్లు పెడితే కనుక వీళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి చేయటం కష్టం అవుతుంది, అనవసరమైన రిఫ్ట్ వస్తుందనే దాంతో కొంచెం అవాయిడ్ చేసి 6 months తర్వాత టేకప్ చేశాం. టేకప్ చేసినప్పుడు మళ్ళీ అదే మొదటిసారికి వచ్చారు. ఇది మళ్ళీ ఆ పర్సంటేజ్ పెంచాలా, మళ్ళీ జనరల్ కండిషన్ ఒప్పుకుని జనరల్ కండిషన్స్ వెనక్కి తీయమని చెప్పి ఇట్లాంటివి జరిగినాయి. కొన్ని మీటింగ్స్ తర్వాత ఇది ఇంకా ఫర్దర్గా ఇట్లాగే ఉంటుంది, అవ్వట్లేదు, రేపొద్దున మనం ఇన్నేళ్ళు మాట్లాడుతున్నాం, మనం అందరం కూడా రేపొద్దున ఇక్కడ ఉంటామో లేదో తెలియదు, రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు, దీన్ని ఒక సిస్టంలో పెట్టాలి, మోస్ట్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఫర్దర్గా ఒక స్టాండర్డైజ్ చేయాలి ఇవన్నీ అనే దాంతో లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్. అది కూడా ఎప్పుడు అప్రోచ్ అయ్యాం, అన్ఆథరైజ్డ్గా ఇవన్నీ జరుగుతున్న టైంలోనే వాళ్ళు స్ట్రైక్ లాంటిది కాల్ ఫర్ చేశారు. కాల్ ఫర్ చేసిన తర్వాత దెన్ వీ అప్రోచ్, ఇది లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయిన తర్వాత కూడా అక్కడ మీటింగ్ జరుగుతున్నా కానీ దట్స్ వాట్ దే హవ్ డన్. సో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఎస్ వీ హ్యావ్ టు గో త్రూ ది సిస్టమ్ అని చెప్పి చేయటం జరిగింది. అక్కడ ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. సీఎం గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా అందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూర్చుని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చాం. 13 పాయింట్లు పెడితే ఓ 2 పాయింట్లు 3 పాయింట్లు ఇనీషియల్గా చేసి ఆ పర్సంటేజ్ సిస్టమ్ని ఏ రకంగా చేయొచ్చు అనే దానికి డివైడ్ చేసి బిలో 1000 బిలో 2000 అట్లా చేసుకుంటూ వచ్చి ఒక అండర్స్టాండింగ్ ఒక నైట్ రావడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాతనే ఆ ఒప్పుకున్న దాంట్లో మాకు తెలియకుండా సంతకాలు పెట్టారని కొన్ని యూనియన్లు డైరెక్ట్గా ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రేపు పొద్దున్న షూటింగ్ పెట్టుకుంటే వాళ్ళ నైట్లు ఫోన్ చేసి మీరు పొద్దున్న రావు అది చేయకపోవడం అనేది కొంతమంది. ఇట్లాంటి ఈ రోజు వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా లాస్ట్ 3-4 days బ్యాక్ వరకు కూడా ఈ జరుగుతూనే వస్తుంటే ప్రతిసారి ఆ ప్రెషర్ ప్రొడ్యూసర్ ప్రెషర్ పడతాం, మాకు ఫోన్లు చేయటం, మేము వాళ్ళకు ఫోన్లు చేయటం, అరవటం ఏంటయ్యే పద్ధతి కాదు,
గవర్నమెంట్లో ఆడిట్ జరుగుతున్నాయి. మెయిన్ బాడీ ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ మీటింగ్ ఒకటి జరిగింది. ఆ నెక్స్ట్ కమిటీ మీటింగ్లో మాట్లాడి గివ్ అండ్ టేక్ పద్ధతిలో వెళ్దాం అని చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇది చేస్తున్నారు. లోపాయికారిగా నాకు తెలిసింది ఏంటంటే ఇది వెనకాల నుంచి కావాలని ప్రెజర్ పెట్టేస్తున్నారని కూడా తెలిసింది. ఎందుకు పెట్టేస్తున్నారు వై అనే దానికి ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిన్న మొన్న ఈ ఎలక్షన్ జరుగుతాయని చెప్తే కొంతమంది యూనియన్ లీడర్లు నాకు ఫోన్ చేశారు, కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు. సార్ ఇన్నేళ్ళు మీరు చేసింది, మీ టీం చేసింది, రవికిషోర్ గారు మీరు అందరూ కూడా మాకు చాలా చేశారు 100%. రేపు పొద్దున నేను మళ్ళీ వద్దయ్యా ఈ ఎలక్షన్ అవుతుంది, రేపు పొద్దున ఇవన్నీ స్టాండర్డైజ్ చేయాలి కదా, రేపు నేను సెక్రటరీగా ఉండకపోవచ్చు, ఇంకో ఆయన ఉంటారు సెక్రటరీగా, వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నానంటే లేదు సార్ మీరు ఎక్కడున్నా కానీ ఈ ఒక్క డివిజన్ మటుకు మీరు అందరూ కూడా కంబైన్డ్గానే ఉండాలి సార్ ఎప్పుడైనా కానీ మాట అన్నారు కొంతమంది. లోపాయికారిగా తెలిసిందే అంటే కొంతమంది లీడర్లు మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. యూనియన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి 24 క్రాఫ్ట్స్ 24 ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్కి యూనియన్లు ఉంటాయి, వాళ్ళకి లీడర్లు ఉంటారు. మొన్న ఒక మీటింగ్లో, మొన్న డాన్సర్స్ యూనియన్ మీటింగ్లో నన్ను ఇది క్వశ్చన్ అడగడం జరిగింది. అడిగితే నేను చెప్పాను, ఏమయ్యా ముందు మీ లీడర్షిప్ మేము ఏమి చెప్తున్నాము, ఎంత పాజిటివ్గా చెప్తున్నాం అనేది మీరు డౌన్ ద లైన్ తీసుకెళ్ళట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలక్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఓట్ బ్యాంకులు రావాలి, వాళ్ళ సీట్లలో కూర్చోవాలి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నాయి చెప్తున్నారు. ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు వాళ్ళకి. ఆ ప్రామిసులు మేము చేయలే, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఆ ఓట్ బ్యాంకు, వాళ్ళ ఓట్ బ్యాంకుల కోసం. ఇవన్నీ చేయటం మూలంగా డౌన్ ద లైన్ రెగ్యులర్గా పనులు చేసిన విషయం అర్థం కావట్లే. వాళ్ళు అదే నిజమని నమ్ముతారు, నమ్మి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ తప్పులు చేయబాకంటే ఇప్పటికైనా మారి పాజిటివ్గా ఉండండి. ఇండస్ట్రీ కలిసిమెలిసి వెళ్ళవలసిన, మీరు బాగుపడాల్సిన వాళ్ళు, వర్క్ రావాలి. వర్క్ రాను తగ్గిపోతుంది, నంబర్ ఆఫ్ ఫిలిం ప్రొడక్షన్స్ తగ్గిపోతున్నాయి, అవి మనం పెంచుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ సినిమా కొత్త ప్రొడ్యూసర్ చాలామంది వస్తున్నారు, వాళ్ళు చాలా ప్యాషన్తో కష్టపడిన డబ్బు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక సినిమా చేసిన తర్వాత రెండో సినిమా చేయాలంటే భయపడుతున్నారండి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అందరికీ కూడా నెలకి 50 మంది యావరేజ్న ఎవ్రీ మంత్ వాళ్ళకి మెంబర్షిప్లు నేను హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక టీం పెట్టి కౌన్సిలింగ్ కమిటీ అని పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిన్న ఎవరో అన్నారంట, ఈ కౌన్సిలింగ్ కమిటీలో సినిమా తీద్దాం వచ్చిన వాళ్ళని మీరు తీబాకండి ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. తప్పు సార్ అది. నేనే మాట్లాడతాను చాలా మటుకు, చాలా మీటింగ్లో నేను ఒకరిద్దరు ఉంటే ఉంటారు. నేను క్లియర్గా చెప్తా, ఇది కేవలం మీకేంటంటే మీకు షుగర్ కోటెడ్గా చెప్పడం నాకు అలవాటు లేదండి. మీకు గ్రౌండ్ రియాలిటీస్ చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు వ్యాపారం చేద్దామని వస్తున్నారు కాబట్టి మీకు గ్రౌండ్ రియాలిటీస్ చేయాలి. మీరు అవగాహన చేసుకుని తీయండి. అవగాహన లేకుండా చేస్తే దెబ్బతింటారు అని చెప్పి ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు ఏ ఇబ్బందులు వస్తాయి, ఎవరెవరితో ఇబ్బందులు వస్తాయి, ఎట్లా ఎదుర్కోవాలి, మీరు ఇవన్నీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. నాకు తెలిసి ఈ 6-7 ఏళ్లలో ఎక్సెప్ట్ కోవిడ్లో 1-2 ఇయర్స్ తప్పక యావరేజ్న సంవత్సరానికి 600 మంది మినిమం, పోనీ ఒక 5 ఏళ్ళే వేసుకోండి, అంటే మినిమం ఒక 3000 మందికి చెప్పుంటాయి ఇది అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. రఫ్గా ఫిగర్ చెప్తున్నారు, క్లియర్ ఫిగర్ చెప్తున్నారు. ఇది చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ సినిమా తీయొద్దు అంటాడు ఆయన. వై విల్ ఐ సే? నేను చెప్తే సినిమా తీయొద్దు అని చెప్తే ఆగిపోతారా? దిస్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ, వెరీ అట్రాక్టివ్ ఇండస్ట్రీ, గుడ్ బిజినెస్, పీపుల్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ దే కమ్ హియర్. చెప్పినంత మాత్రం ఆగేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇది కూడా నేను లాస్ట్ లైన్గా చెప్తాను, ఏమండి ఇంత చెప్తున్నాను, నేను 2 hours 2.5 hours స్పెండ్ చేసి చెప్తున్నాను, మీ మంచి కోసం దీంట్లో వినండి, మీరు జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఇవన్నీ విని ఇంతే చెప్తున్నారని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు, ఎవడు కూడా నా మాట వినపో, దీంట్లో ఒక్కడన్నా విని బాగుపడితే కనుక ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ కూడా అంటారు. ఈ ఎఫర్ట్ అంతా కూడా ఒకరికే మంచి అట్ట కాదు కదా, దిస్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్. ఓకే, ఇది నేను చెప్పింది దానికి. ఇకపోతే ఈ యూనియన్ల గొడవలోనే చిన్న సినిమాలకి 25% రాయితీ 25% రాయితీ ఉండాలి, అంటే తగ్గించి ఉండాలి వేజెస్ అనేది ఒక 6 years బ్యాక్ తీసుకున్న డిసిషన్ అది. ఆ రోజున క్లియర్ కట్గా ఒక కమిటీ ఫామ్ అయ్యి చిన్న సినిమా ఏది డిఫైన్ చేసి, చిన్న సినిమా అంటే ఇంత బడ్జెట్లో తీయాల్సింది, అంటే అప్పట్లో 3.5 crores ఏదో రఫ్గా ఏదో అనుకున్నాం.
అది తీసిన సినిమాకి వేజెస్లో 25% రాయితీ ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అది ఇంప్లిమెంట్ కాల. అప్పట్లో కొంత ఇంప్లిమెంట్ అయింది. మొన్న వచ్చేసరికి అది మళ్ళీ లేదు అనే మాట వచ్చింది. మళ్ళీ తర్వాత చేస్తామన్నారు. బట్ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. చేస్తామంటారు, మళ్ళీ ఇంప్లిమెంట్ కాదు. అది మళ్ళీ చేయించాలంటే మళ్ళీ గగనం, మళ్ళీ ఒక దాన్ని ఎంత పుష్ చేయాల్సి వస్తుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే టైం అండ్ ఎఫర్ట్. ఎందుకు ఒకడు ఒప్పుకున్న దానికి ఒక పద్ధతిలో చేయాలి కదా. మళ్ళీ దాని వెనకాల రాజకీయం. మా టేబుల్ మీద ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం మాడతారో ఏంటో తెలియదు. మళ్ళీ అవ్వదు. చాలా ఇదే ఇష్యూలో ఇంకొక పాయింట్ చేసి ఇష్యూ ముగిస్తానండి. చాలా ఇష్యూలో, ఈ పర్టికులర్ యూనియన్ ఇష్యూలో, మొన్న జరిగిన యూనియన్ ఇష్యూలో మాకు సంబంధించిన వాళ్ళే మా దగ్గరకు పాజిటివ్గా ఉంటూ వెనక్కి వెళ్ళి మీరు ప్రెషర్ పెట్టండి అనే మాట కూడా చెప్పారనే సంగతి చెప్పారు మాకు. అది ఎందుకు చెప్పారో ఏంటో వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇవాళ రోజున ప్రోగ్రెసివ్ ప్యానల్గా ముందుకు వచ్చాము అంటే, ఇందాక అన్నారు మాకు ఏ అవసరాలు లేవండి. అవసరం అంటే ఉంటే కనుక ఈ అవసరాలు తప్పక ఇండివిజువల్గా మాకు లబ్ధి పొందే అవసరాలు ఏం లేవు. అక్కడ ఆ పోస్టుల్లో ఉండాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఆ టైము ఎనర్జీ మా ఇన్వెస్ట్మెంట్గా పెట్టగలుగుతున్నాం. ఎందుకు చేస్తున్నాం? అది ఏదో ఒక మంచి జరుగుతుంది. మన ఇండస్ట్రీ, మనం ప్రేమించే ఇండస్ట్రీ, దీన్ని బాగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలని దీని మీద చేస్తున్నాం. అది అంతేగాని అక్కడ కూర్చుని ఏదో లబ్ధి ఏం లబ్ధి పొందుతామండి అక్కడ? అది మదర్ సంస్థ. మదర్ సంస్థను కాపాడుకోవాలి. అంటే 4 సెక్టార్లు ఉన్నాయి. 4 సెక్టార్లు ప్యారల్గా రన్ అవుతేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వాడు ప్రొడ్యూసర్ బతుకుతేనే మిగతా 3 సెక్టార్లు రన్ అవుతాయి సార్. వాళ్ళని బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాక ఆ సంస్థ, దానికే మేము రెడీగా ఉన్నాం పనిచేయటానికి. మీరందరూ కూడా ఓటర్స్, అంటే బేసిక్గా మెంబర్స్ ఎవరు ఓటర్స్ ఉన్నారు. నేను అన్నారు మీరు ప్రెస్కి అవసరం సార్, ఇది పబ్లిక్ అవసరం లేని విషయం అండి. ఈ ప్రెస్ మీట్ అంతా క్లారిటీ ఇస్తుంది వైడ్గా ఉన్న ఓటర్ మెంబర్స్కి. వాళ్ళకి చెప్తాకే ఇదంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. 2 ప్యానల్స్ పడుతున్నాయి, విచ్ ఇస్ ఎ బెటర్ ప్యానల్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. మేక్ ష్యూర్ యూ ఓట్ ఫర్ ఎ సింగిల్ ప్యానల్. ఎందుకంటే సగం వేయించి దీంట్లో ఇల్లు ఉన్నారు, దాంట్లో వాళ్ళని వేస్తే కనుక పనులు ముందుకు వెళ్ళవు. ఒకళ్ళు చేద్దాం అనుకుంటే ఒకళ్ళు వెనక్కి లాగుతారు, ఎందుకంటే ఇంకొకరికి పేరు వస్తుందని చెప్పి. ఇట్లాంటివన్నీ కూడా మీ అందరు సీనియర్ తెలిసిందే విషయం. చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీ అందరికి కూడా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఏదైనా కానీ ప్రోగ్రెసివ్ ప్యానల్గా మేము ఉన్నాం. మేము చేద్దాం అనుకుంటున్నాం. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది కాగితం రూపంలో మీకు ఇచ్చాం. అందరికీ మేనిఫెస్టోగా నేను రిలీజ్ చేశాం. అవన్నీ ప్రొడ్యూసర్ అవుదాం, అన్నీ చదువుకోండి. ఏది కాదమ్మా, అంటే అది బేసిక్గా మేము చెప్పడానికి మీకు ఇచ్చాం కదా. ఇది యాక్చువల్లీ నిన్న ఎవరో కాగితం పక్కనే పట్టుకుని మాట్లాడారంట ప్రతి పాయింట్. అన్నీ తెలిసిన విషయాలేమో, ఎవరికి తెలియదు. అన్నిటికంటే ముందు ఇవే చూస్తారు అందరూ కూడా ఎలక్షన్లో ఉన్నప్పుడు. సో వీడియో రూపాన్ని ఏంటనేది మేబీ సింగిల్ ఇక్కడ కాదు, ఇక్కడ అంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం బికాజ్ దే సో మెనీ పాయింట్స్ కదా. లాస్ట్లో కావాలంటే నేను చదివి వినిపిస్తాను. లెట్ అదర్స్ ఆల్సో షేర్ వాట్ దే హ్యావ్ టు షేర్. ఓకేనండి? సో ఈ ప్యానల్కి పాజిటివ్గా ఉన్న ప్యానల్కి మేము అందరూ పాజిటివ్గా ఉన్నాం. సోలోగా అందరూ వేసి మమ్మల్ని గెలిపిస్తే దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధామోహన్ గారు మాట్లాడతారు. రాధామోహన్ గారు వెనక్కి వచ్చి మాట్లాడు, నుంచి మాట్లాడు. ఇది బెటర్ కదా, అడుగు కనపడ మనకి. బ్రీఫ్గా వచ్చేయండి. ధీరజ్ మౌలియన్ గారు మాట్లాడతారండి. హలో అండి. ఈ ప్యానల్కి అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, మైత్రి, నవీన్ గారు, రవి గారు, సితారా నాగవంశి గారు అందరూ ప్రజెంట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీస్తూ ఇన్ని ఇయర్స్గా చాలామంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్తో ఎంటర్టైన్ చేస్తూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ
నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తూనే అందరికీ జాబ్లు ఇక్కడ ఇప్పిస్తున్నారు. అందరికీ ఇల్లు, ఫ్యామిలీ అందరికీ సపోర్ట్ చేసేది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ తీసి. ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్ లాగా వాళ్ళు కూడా అవతల ప్యానల్ వాళ్ళు ఒకటో రెండో సినిమాలైనా కనీసం తీసి మాట్లాడమని చెప్పండి. ఏమీ తీయకుండా, ఏమీ మాట్లాడకుండా ఓన్లీ లాస్ట్ 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా అదే గోడల మధ్య అక్కడే ఆఫీస్లో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ రోజు పెద్దరికం చేద్దామని, సెటిల్మెంట్లు చేద్దామని, ఊర్లో ఎవరి సమస్య ఉన్నా ఆ టేబుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ సెటిల్మెంట్లు, పంచాయతీలు చేసి పెద్దరికం చూపించుకోవడానికి వీళ్ళు పోటీలు చేస్తే నిజంగా వాళ్ళ వల్ల సినిమాలు తీసే మాలాంటి వాళ్ళకి అస్సలు నయా పైసా ఉపయోగం లేదు. వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం కాదు, మా కష్టాలు అస్సలు తెలియదు, మేము ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటో వాళ్ళకి సగం నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ మారిపోయింది, ప్రతి థింగ్ మారిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏం జరుగుతుంది అనే థింగ్ వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్గా ఈ బిఎంఎస్లో బుక్ మై షోది స్కామ్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఒకవేళ పోటీ చేసి గెలిచి రేపు బిఎంఎస్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడగలుగుతారా? అంత సీన్ సత్తా వాళ్ళకు ఉందా? ఇది సమస్య. అసలు వాళ్ళు సినిమా తీసిన టైంలో అసలు బుక్ మై షో లాంటివి కూడా రాలేదు. డిజిటల్ ప్రొవైడర్స్తో విపిఎఫ్ ఛార్జెస్ గురించి మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడగలుగుతారా? వాళ్ళకంత సీన్ ఉందా? ఊరికే ఖాళీగా కూర్చొని ఇప్పుడు పాత ఈ విషయాలు 20 ఏళ్ల కింద మేము ఇలా చేసాం, 30 ఏళ్ల కింద మేము ఇలా చేసాం, మేము ఇది అని చెప్తున్నారు. అసలు వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అలాంటి వాళ్ళకి ఓట్లేసి అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమొస్తుంది మనకి? మేము మొన్న ఫెడరేషన్తో ఇష్యూస్ ఉన్నాయి, వేజెస్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాం. ఒక నెల రోజులు పనులు ఆపుకొని దాని మీద ఫైట్ చేసాం. అది ఈ రోజుకి సాల్వ్ అవ్వలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 20% కూడా రాలేదు మాకు. చిన్న సినిమాలకి 25% తక్కువ చేస్తామని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దాని మీద నిలబడతారా? ఊరికే మైక్ పట్టుకుంటే చిన్న సినిమాలకు మేము సపోర్ట్ అంటారు. ఫస్ట్ ఆ 25% చేయమని చెప్పండి. మీ ప్యానల్లోనే పోటీ చేస్తున్న వాడే కదా ఫెడరేషన్లో ఉండి అడ్డుపడేవాడు. వాళ్ళందరినీ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఇంకా వేజెస్ డబల్ పెంచి ప్రొడ్యూసర్స్ నెత్తి మీద రుద్దడానికి కోసం వచ్చారా? ముందు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళని మీ ప్యానెల్లో పీకి తర్వాత మాట్లాడండి. ఏది కాకుండా ఊరికే కూర్చొని అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. అంటే ఇంకోసారి ప్రొడ్యూసర్స్ వచ్చి వేజెస్ గురించి గొడవ పడకూడదు అని వాళ్ళే కుమ్మక్కయ్యి, వాళ్ళే కలిసి, వాళ్ళే పట్టుకొని కూర్చున్నారు. ఎవరికి లాభం ఇదంతా? అసలు బయట తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో బోల్డ్ అనే ఫెడరేషన్లు ఉన్నాయి. ఎవడు తక్కువకి చేస్తే మేము వాడితో పని చేయించుకుంటాం, మా ఇష్టం. ఆ హక్కు మాకు ఇక్కడ లేదు. ఇక్కడ ఒకటే ఫెడరేషన్ ఉంటుందంట, ఆడు చెప్పిన మాట మేము వినాలంట. ఇది ఇక్కడ మాకున్న దౌర్భాగ్యం. ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ప్రజెంట్ సినిమా తీసే ప్రొడ్యూసర్స్ వైపు నిలబడి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు, నెక్స్ట్ సినిమాలు తీసేవాళ్ళు అందరికీ అండగా నిలబడేది ఇక్కడ వీళ్ళు. చిన్న సినిమా అయినా కొత్త ప్రొడ్యూసర్ అయినా ఇవాళ పెద్ద ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసే ముందుకు వస్తున్నారు. ఊరికే ముట్టి మాటలు, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మాకు థియేటర్లు ఇవ్వట్లేదు అంటే రండి, ఎవరికి ప్రాబ్లం వచ్చిందో రండి, ఇక్కడ 10 మంది ఉన్నాం, మేము ఇప్పిస్తాం థియేటర్లు. అసలు ఊరికే కబుర్లు చెప్పడం, పంచాయతీలు చేయడం, అది తప్ప వేరే పనిపాటు లేకుండా కూర్చున్నారు. దయచేసి పని ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఉపయోగం ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు అందరూ ఓట్లు వేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. వెనక్కి వచ్చేసి సార్, ఇప్పుడు 6 ఏళ్ళుగా ఏం చేశాం? మీకు పైరసీ గురించి తెలుసు మీ అందరికీ. గత 3 నెలలుగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ పైరసీ విషయంలో ఎంత పోరాడామో. ఇట్స్ నాట్ ఈజీ. డిజిటల్ పైరసీ అనేది రోజు రంగు రూపాలు మార్చుకుంటుంది, ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అది ఒక సింగిల్ ఎజెండాగా పెట్టుకుని కంటిన్యూస్గా చేయటం మొదలు పెడితే, మొన్న బీహార్ అతన్ని కానీ ఐబొమ్మ అతను కానీ ఇవన్నీ చేయగలిగాం విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్. ఓకేనా? ఇది డెడికేటెడ్గా చేయగలగాలి. డెడికేటెడ్గా చేయగలగాలి. ఆ డెడికేట్ చేయబట్టే మొన్న దీనికి ఇక్కడ ఎఫ్డీసీ కానీ
గవర్నమెంట్ కానీ పోలీస్, వీళ్ళు ముగ్గురు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే ఈ మాత్రం కూడా అచీవ్ చేసేవాళ్ళం కాదు. దాని మూలంగా పైరసీ కంట్రోల్ అయిపోయిందా అంటే మన ఎవరు అడిగారు, దాని మూలంగా నా మొత్తం అయిపోయింది సార్. పైరసీ అనేది ఓవర్ నైట్ ఏది ఆగదు సార్. ఇట్లాంటి సంస్థలు ఇట్లా చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఐఎన్బి డిపార్ట్మెంట్తో ఇక్కడ మా టీం ఒకటి రెగ్యులర్ టచ్లో ఉండి అక్కడ సెక్రటరీతో మాట్లాడుతూ అక్కడి కొన్ని లాస్ తీసుకురావాల్సి వచ్చింది. ఇమీడియట్గా పైరసీ వస్తే సైట్ డౌన్ చేయాలంటే కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ కూడా అవసరం. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం, వాళ్ళు కూడా పాజిటివ్గా చేశారు. ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది బయటికి ఎట్లా ఉంటుందంటే కనపడపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ చాలా చేస్తేనే మీకు ఫ్రంట్కి వచ్చింది. ఆ 2 ఇష్యూస్ వచ్చినాయి బయటికి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అస్ హు ఆర్ సిట్టింగ్ దేర్. ఎస్కెన్ నించోవచ్చుగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పొజిషన్ కూర్చునే లేదు, అందుకని నించోవచ్చు కానీ అడిగాను. థ్యాంక్ యూ. ఎందుకు నించోవచ్చు అని అడిగానంటే గుడ్డు పెట్టే కోడికి ఏదో నొప్పి తెలుస్తుంది అంటారు కదా. ఇక్కడ మేము గుడ్లు పెడుతున్న కోళ్ళు, సినిమా తీసే వాళ్ళందరూ కూడా గెలవాలి, వాళ్ళని గెలిపించాలి అనుకుంటున్నాం. బట్ సినిమా చూసి సలహాలు ఇస్తున్నాడు. మన క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది, కోహ్లీ ఆడుతుంటాడు, మన అక్కడ కోహ్లీ షాట్ కొడితే భలే ఉంటుంది కదా అని అనుకుంటాం. బట్ అక్కడ ఆ బౌలర్ని ఫేస్ చేసే కోహ్లీ తెలుసుద్ది ఆ బాల్ డిఫెన్స్ ఆడాలా లేకపోతే ఇది వెళ్ళాలా, రన్ రేట్ ఏముందని. మన దౌర్భాగ్యం ఏంటంటే సినిమాలు తీసే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరెవరో సలహాలు ఇస్తున్నారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఆ బురదలో దిగిన వాళ్ళకే తెలుసుద్ది అది ఎలా కడుక్కుని బయటికి రావాలి, ఏంటి మనం ఏం ఫేస్ చేస్తున్నాం అని చెప్పి. నిన్నటి నుంచి అందరూ వ్యాఖ్యాతలు మాట్లాడుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. ఇది పబ్లిక్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు, మైట్ బి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో. బట్ ఇండస్ట్రీలో ఒక 2000 మంది, ఒక 1500 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్ అని ఎప్పుడు సినిమా తీసినా హీఈస్ ద ప్రొడ్యూసర్. వీ రెస్పెక్ట్ హిజ్ ఇంటిగ్రిటీ బికాజ్ హీ మేడ్ ఎ ఫిలిం. బట్ ఎప్పుడో నిన్న చూసా ఒక ప్రెస్ మీట్, గత 5 ఏళ్లలో సినిమా చూసిన వాళ్ళు తీసిన వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ కూర్చుని సినిమా తీసే వాళ్ళ గురించి, సినిమా ఎలా ఉండాలి, దానికి ఏం చేయాలి, దీన్ని ఎలా రక్షించుకోవాలని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకు కూడా OnePlus, యాపిల్, మన అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్, అందరూ ఫోన్లు వాడుతుంటారు. ప్రతి 6 నెలలకి ఒకసారి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది విండోస్ సాఫ్ట్వేర్ అయినా సరే. సో ఆ లాస్ట్ అప్గ్రేడ్లో గ్లిచ్లన్నీ కవర్ చేస్తారు. ఆ గ్లిచ్లన్నీ కవర్ చేసి అప్డేట్ ఉన్న ప్యానల్ ప్రోగ్రెసివ్ ప్యానల్. అంటే ఫస్ట్ వెర్షన్లో వచ్చినప్పుడు ఇదేంటి ఈ వెర్షన్ ఉంది కదా అనుకుంటాం. బట్ అందులో ఉన్న చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక థియేటర్ ఇష్యూస్ ఉంటుంది, నాన్ థియేటర్కల్ ఇష్యూస్ ఉంటుంది, ఓటీటీ ఇష్యూస్ ఉంటుంది, ప్రమోషన్ ఇష్యూస్ ఉంటాయి, బుక్ మై షో ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సినిమాలు తీసేవాళ్ళకి ఇది హ్యాపెనింగ్ కదా, ఇక్కడ ఈ చిల్లు పడిపోద్దామని చెప్పి దాన్ని లెక్కపెట్టి ఇది చేసుకునే ఇదిలో ఉంటాం. కానీ బట్ వాళ్ళకేదో తెలిసిన విజ్ఞానంతో మేము కదా అని చెప్పి సలహాలు ఇస్తుంటారు. అసలు టికెట్ రేటు ఎంత ఉండాలి, సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టాలి, అసలు ఎవరితో సినిమా తీయాలి, ఎలా చేయాలి, అసలు మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు ఒక ప్రెస్ మీట్కి ఇన్ని కెమెరాలు ఎందుకు ఉండాలి. అంటే ఇవన్నీ ఎప్పుడో జమానా. వాళ్ళందరూ సినిమా తీసినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, ఈ బిఎంఎఫ్ లేవు. అసలు ఇవన్నీ చూస్తా ఒక సమాజాన్ని మనం ఉద్ధరించేస్తున్నాం అని ఒక బిల్డప్తో చెప్పే ఇది ఉంటే, ఎందుకంటే ఇవన్నీ పాత రూల్స్. ఎందుకంటే ఆ రూల్స్కి నేను విక్టిమ్. నేను చాలా రోజుల నుంచి సినిమా తీస్తున్నా, చాలా సినిమాలు తీస్తున్నా, హిందీలో సినిమా తీస్తున్నా, తమిళ్లో సినిమా తీస్తున్నా, తెలుగులో సినిమా తీస్తున్నా. నా నామినేషన్కి ఎవరో ఒక ప్రపోజల్ పెట్టినతనికి 1 year వ్యాలిడిటీ లేదని చెప్పి నా నామినేషన్ క్యాన్సిల్ చేశారంటే మనం ఆ రూల్స్తో బతుకుతున్నాం. అంటే ఇక్కడ పని చేసేవాడు ఎవడు, పని చేయించేవాడు ఎవడు, అది మనం ఒక ఇల్యూజన్లో ఉన్నాం. సో
సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ప్రోగ్రెస్ ప్యానల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఏంటంటే మొన్న వేతనాల సమస్య వచ్చింది. అందరూ ప్రొడ్యూసర్లు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు, అందరితో కూడా అన్ని సినిమాలు ఆగిపోయినాయి. అక్కడి నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ ఆగిపోయినాయి. ఏంటంటే ఒక వేజెస్ సమస్య వల్ల. ఈ వేజెస్కి ఎవరైతే సమస్య క్రియేట్ చేశారో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆపోజిట్ ప్యానల్లో పెట్టి మాకు ఓటేయండి అంటున్నారు. అంటే ఇది ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చే సపోర్టా లేకపోతే ప్రొడ్యూసర్లను ఆపే రిపోర్టా అనేది అర్థం కావట్లేదు. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎలా బతకాలి? సో అందుకే ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ని అప్కమింగ్ ప్రొడ్యూసర్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న నిర్మాత బతకాలి, చిన్న సినిమా బాగుండాలి అని అందరూ మాట్లాడుతున్నారు కదా. మొన్న రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ అయితే ఏంటి, రాజు వెడ్సే రాంబాయ్ అయితే ఏంటి, నిన్న కాక మొన్న వచ్చిన ఈషాగ్ అయితే ఏంటి, అద్భుతమైన ఓపెనింగ్స్. వీటన్నిటిని ఎవరు బతికించారు, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు థియేటర్లు ఇచ్చారు, ఒక మంచి సినిమా వస్తే ఎవరు సపోర్ట్ చేశారు? అది ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్లో ఉన్న ప్రొడ్యూసర్సు వాళ్ళ ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళ విధానం మాత్రమే సపోర్ట్ చేసింది తప్ప ఈ మాటలు చెప్పి అంటే ఈ అప్పుడప్పుడు అంటారు, చాలా సినిమాల్లో కూడా చూశాను, చాయ్ బిస్కెట్ ప్రెస్ మీట్లు జరుగుతుంటాయి. ఆ ప్రెస్ మీట్ అయ్యాక చాయ్ బిస్కెట్ అందులో ముంచుకుని అది ఎంతవరకు 4-5 బిస్కెట్లు ఇస్తారు, అది అయ్యే వరకు మనం కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళకి ఛాంబర్ అనేది ప్రమోషన్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఛాంబర్ అనేది ఎమోషన్. సో అందుకే చెప్తున్నాను ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ని ఎందుకు గెలిపించాలి అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్న నిర్మాతలు వాళ్ళందరికీ కూడా ఎందుకు చెప్పుకుంటే ఛాంబర్ అనేది ఏదో సెటిల్మెంట్లు పంచాయతీ అయింది. మా నాన్ థియేటర్ అంటే తీసిన చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, అప్కమింగ్ ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఏదో ఇష్యూస్ వస్తుంటాయి, అదే సెటిల్మెంట్లు చేసుకునే ఇదిలా ఉంది తప్ప సెంటిమెంట్గా ఎవరో బాధించట్లా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా నేను ఈ ప్రెస్ మీట్ కొద్దిగా లేట్గా వచ్చా, ఓ పతంగానే సినిమా చిన్నది రిలీజ్ అయింది, వస్తే నేను ఒక మాట మాట్లాడితే కొద్దిగా దాన్ని పుష్ చేస్తారు అని చెప్పి దానికి కూడా వెళ్ళొచ్చాం. అంటే నిజంగా సినిమాలు పనిచేసే వాళ్ళకి ఇది మాకు ప్యాషన్ కాదు, మాకు ప్యాషన్. సో ఈ సినిమాలు బతకాలన్నా చాలా చాలా ఇష్యూలు ఉన్నాయి ఇప్పుడు సినిమాల్లో. ఒక గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అందరూ కూడా వెళ్ళాలన్నా, ఒక పైరసీని ఆపాలన్నా, ఒక యాడ్స్ ఇవన్నీ రివైవ్ చేయాలన్నా కూడా ఆ సినిమాలో పనిచేసే వాళ్ళు చెప్తారు, ఏమండి మా దగ్గర ఈ సినిమాలన్నీ ఉన్నాయండి, ఈ సినిమాలు ఉన్నాయి ఉండటం వల్ల మాకు ఇది వర్కౌట్ కావట్లేదు, మాకు ఇది అని చెప్పడానికి వీళ్ళ దగ్గర సినిమాలు ఉన్నాయి. అలాగే కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేసే విధానం ఉంది. దాము గారు ఎప్పుడూ కూడా 1 కాల్ అవే ఉండేవాళ్ళు, 1 కాల్ అవే, నైట్ ఒక 12:30 అలాగే మెసేజ్ పెట్టినా సరే ఒక 10 minutesలో రిప్లై వస్తుంది. సో అలాంటి వ్యక్తులు ఉండటం అంటే రెస్పాండ్ అయ్యి ఓకే బాగుంది గెట్ వెల్ సూన్ ఇలాంటి మెసేజ్లు కాదు, దానికి రిజల్యూషన్ ఏంటో తెలిసిన ప్యానల్ ఏదన్నా ఉంటే ప్రోగ్రెసివ్ ప్యానల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆట ఆడేవాడికి తెలుసుద్ది, ఇక్కడ ఓకే అక్కడ ఆ బౌలర్ ఉన్నాడు, ఇక్కడ ఇది ఉన్నాడు, ఇక్కడ షాట్ ఎలా కొట్టాలి అనేది తప్ప ఆట చూసేవాడికి కాదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఈ ప్యానల్ తరఫున అప్కమింగ్ ప్రొడ్యూసర్స్గా ఉన్న నేను చాలా చిన్న సినిమాలు చేశాను, మీ అందరం కూడా చెప్తున్నాను, మీరు చిన్న సినిమా తీసే నిర్మాతలు ఎవరన్నా ఉంటే, మీకు థియేటర్ ప్రాబ్లం ఉన్నా, మీకు ఓటీటీ ప్రాబ్లం ఉన్నా, మీకు నాన్ థియేటర్కల్ ప్రాబ్లం ఉన్నా, మీకు ప్రమోషన్ ప్రాబ్లం ఉన్నా, మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ మీరు గెలిపిస్తే నేను ఎవ్రీ డే 2 hours ఒక ఆఫీస్లో మీకు అందుబాటులో ఉంటాను. 24 hours ఇలాంటి పిచ్చి మాటలు చెప్పను. 24 hours ఎవరు పడుకోరా? అందరం పడుకుంటాం కదా, ఏదో ఎలక్షన్ వచ్చింది కదా అని కలెక్షన్ ఏజెంట్లా మాట్లాడకండి. అందరం కూడా 16 గంటలు పని చేస్తాం, 15 గంటలు పని చేస్తాం, తర్వాత పడుకుంటాం, మన ఫ్యామిలీలు ఉంటాయి. అందుకని ఎలక్షన్ వచ్చింది కానీ ఏదో అంటే అమ్మలారా అక్కలారా 24 గంటలు 24 గంటలు ఎవరో అందుబాటులో ఉంటారు, 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు పని చేస్తాం. అలాగా కొంచెం ఏదో మైక్ పెట్టగానే మైక్ టైసన్లా మాట్లాడేయకండి. అసలు మనం సౌలభ్యంగా ఏం చేయగలం ఏంటి అనేది. సో నేను చెప్తున్నా కదా, నేను బేబీ సినిమా తీశాను, నేను అది హిందీలో తీస్తున్నా, తమిళ్లో తీస్తున్నా. నిజంగా నాతో పాటు దేనిజు చాలామంది, ఒక 10 మంది మొన్న వేతనాలు అప్పుడు కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టాము, చెప్పాం కదా, మీకు ఎవ్రీ డే 2 hours ఈ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళకి మీకు ఈ సినిమా మీరు సినిమా చేశారు, దీన్ని రిలీజ్ చేసుకోలేకపోతున్నారు, దీన్ని ప్రమోషన్ చేసుకోపోతున్నారు, దీనికి ఓటీటీ ఇది చేసుకోలేకపోతున్నారు, దీనికి మీడియాలో మీకు కాంటాక్ట్స్ లేవు అంటే వాటికి మేము అండగా నిలబడతాం.
ఈ మాట ఏదో రేపు ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి కాదు. ఈ ఎలక్షన్ వచ్చిందే ఇలాంటి వాటిని మనం కాపాడుకోవడానికి. ఈరోజు మనం చిన్న నిర్మాత చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అని డిఫరెన్స్ లేదు కాదు. దిర్ ఇస్ ఎ ప్రొడ్యూసర్. నువ్వు సక్సెస్ఫుల్ సినిమా తీస్తే నువ్వు పెద్ద నిర్మాత, నువ్వు ఫెయిల్యూర్ సినిమా తీస్తే చిన్న నిర్మాత. అంతేకాని ఒక విక్టిమ్ కార్డు ప్లేస్ మేము అందరం చిన్నవాళ్ళం అండి అని చెప్పి 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి కూడా మేము అందరం చిన్నవాళ్ళం అండి, అసలు ఈ కార్డ్స్ ప్లే చేయకండి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా తెలివైన వాళ్ళు. ఇలాంటి కార్డ్స్ ప్లే చేయొద్దు. మనం ఏమన్నా చేస్తే ఏం చేశారో చెప్పండి, లేదా మన సెటిల్మెంట్ ద్వారా మనం ఎవరెవరికి ఏం అడిగామో అవన్నీ ఉన్నాయి, అది వేరే ఇది ఆర్ట్. వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. బట్ ప్రొడ్యూసర్లకి కూడా ఎవరికైనా అండగా ఉండాలంటే అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఎఫ్డీసీ చైర్మన్ ఇప్పుడు గవర్నమెంట్తో కూడా వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళందరూ సపోర్ట్ చేసి, దాము గారు, ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, మైత్రి రవి గారు. అంటే నేను చెప్పే ఒక చిన్న సినిమా మైత్రి థియేటర్స్లో ఆడింది. ఏంటంటే వాళ్ళ సార్ ఒక చిన్న నిర్మాత వచ్చి సార్ ఎలా రిలీజ్ చేస్తారని, ముందు మీరు బాగుండి మీకు ఏమైనా వస్తే తర్వాత చూద్దాం అని చెప్పి సపోర్ట్ చేశారు మైత్రి రవి గారు. సో అలాంటి ప్రొడ్యూసర్లు అందరూ ఉన్న బాపి గారు అందరూ కూడా. సో ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ బ్యాలెట్ గుర్తుపెట్టుకోండి. అభిషేక్ గారు ఆయన పాన్ ఇండియాలో కూడా ఒక సంచలనమైన విజయం తీశారు. అంటే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ ఆగిపోవట్లా. ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాని తీసుకెళ్లే నిర్మాతలు ఉన్నారు, వాళ్ళను కూడా మనతో కలుపుకుని వెళ్ళాలని ఉన్నారు తప్ప ఏదో ఆ బిస్కెట్లు టీలో నాని మునిగే వరకు ఏదో చెప్పేసి ఇలాంటివి చేయొద్దు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న అప్కమింగ్ ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి ఏమైనా నమ్మకం ఉంది, వాళ్ళు ఏమన్నా చేయాలంటే దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ప్రోగ్రెసివ్ ప్యానల్. నేను ఒక చిన్న నిర్మాతగా, చిన్న సినిమాలు తీసిన నిర్మాతగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీ ప్రొడ్యూసర్, ఓట్ ఫర్ ప్రోగ్రెసివ్ ప్యానల్. థ్యాంక్ యూ. బెకం వేణుగోపాల్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నేను స్ట్రైట్గా రేపు ఓటు వేయడానికి వస్తున్న నిర్మాతలతోనే మాట్లాడుతున్నా. మీరందరూ రేపు ఓటు వేయడానికి వస్తున్నారు. 1450 మంది అందరికీ మెసేజెస్ వచ్చినాయి. అందరికీ రకరకాల వాళ్ళు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ అయ్యారు. రకరకాలుగా కొన్ని అందరికి లిస్టులు వచ్చి ఉంటాయి, పేర్లు వచ్చి ఉంటాయి. కొందరు ఫోన్ చేయలేకపోయారు. కానీ మీకు తెలుసు, ఇక్కడ ఎవరు గెలిస్తే, ఎవరికి ఓటేసి, ఎవరిని కూర్చోబెడితే, ఇంతకుముందు మీరు సినిమాలు తీశారు, కొందరు ఆగిపోయి ఉన్నారు, కొందరు తీద్దామని ఆశతో ఉన్నారు, కొందరు వద్దులే అని మానేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఓటు హక్కు ఉంది. ఈ ఛాంబరు రేపు పొద్దున ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రేపు తీసే నిర్మాతలు, సినిమా తీసే నిర్మాతలకు మంచి జరగాలి అనే ఉద్దేశం ఉంటే, మీకు వచ్చిన ఫోన్ గురించో, మీతో రోజు వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారనో అది చూసి మాత్రం ఓటు వేయకండి. మీకు క్లియర్గా తెలుసు ఎవరికి ఓటు వేయాలో. వీళ్ళకి ఓటు వేస్తే డెఫినెట్లీ రేపొద్దున ఛాంబర్కి ఉన్న ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. ఏదైనా సరే, క్యూబ్ ఛార్జెస్ అయినా సరే, మిగతా ప్రాబ్లమ్స్ అయినా సరే, గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయినా సరే, రేపు రన్నింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆన్ ద స్పాట్లో వాటిని కమర్షియల్గా ఇమీడియట్లీ మాట్లాడి చేసే వాళ్ళు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్లో ఉన్నారని మీకు తెలుసు. మీరు ఎవరికి ఓటు వేయాలో కూడా మీకు తెలుసు. దయచేసి ఆలోచించి వేయండి. మీకు నేను ఈసారి ఫోన్లు చేయలేకపోయాను, ఇంకో చాలామంది ఫోన్లు చేయలేకపోయారు. అనంత మాత్రం కానీ 3-4 డేస్ నుంచి నేను ఒక చిన్న సినిమాని రేపు జనవరి 1st రిలీజ్ చేసే వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళతో బిజీగా ఉంటున్నా. ఎస్కే అని చెప్పినట్టు, ఎస్కే అని అన్నాడు ఇందాక 2 hours కేటాయిస్తామని. కానీ నేను గత 20 years నుంచి నేను సినిమాలు చేస్తూనే ఉన్నా, ప్రతి సంవత్సరం సినిమా రిలీజ్ చేస్తూనే ఉన్నా. ప్రతిరోజు వారంలో ఒక్కరోజు ఒక 2 రోజులనే ఏదో నిర్మాత రావడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం, సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం చేస్తూనే ఉన్నా. అది మామూలుగా ఇక్కడ ఉన్న నిర్మాతలు అందరూ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిర్మాత ప్రాబ్లంలు వచ్చినా వాళ్ళు తెలిసిన సలహా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీకు తెలుసు, రేపు మీరు సడన్గా ఓటు వేసేసాం, ఛాంబర్ ఎలక్షన్ అయిపోయినాయి, అక్కడ ఎవరో ఉన్నారు, మళ్ళీ వేరే వెళ్ళిపోయాం, అక్కడ కూర్చున్నాము,
ఏదో ఛాంబర్ అంతేరా ఇక్కడ ఇంత ఏం జరగదు ఇలాని వాళ్ళు అనుకోవడం కాదు. మీ చేతుల్లోనే ఉంది. రేపు మీరు గెలిపించండి, ఎవరు గెలిపించాలో మీకు క్లియర్గా తెలుసు. అది నిజాయితీగా ఓటేయండి. మీకు ఫోన్ చేశారు, మీకు పరిచయాలు ఉన్నాయి, మీకు క్లోజ్ ఉన్నారని మాత్రం అనకండి. అదే తేడా వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళని మీరు ఓటేసిన ఆ దగ్గరే తేడా వస్తుంది. ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు చేస్తే ఛాంబర్ బాగుపడుతుందో మీకు తెలిసి వాళ్ళకి మాత్రం ఓటేయండి. థ్యాంక్ యూ. డిఎస్ గారు. నమస్కారం అండి. ఓటున్న ప్రతి నిర్మాతకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కాయలు కాసే చెట్టుకి రాళ్ళు వేస్తాం, అట్లాగే ఇప్పుడు రన్నింగ్ సినిమాలు తీసే వాళ్ళ మీదే ఏదో బుర్ర చల్లి వాళ్ళని అలా ఇలా మాట్లాడి పబ్బం గడిపినట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు కదా. రన్నింగ్ సినిమాలు తీసేవాళ్ళు లేకపోతే అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్లో ఆ ఊపి ఎక్కడ ఉంటుంది, అసలు ఆ కళ ఎక్కడ ఉంటుంది? సినిమా తీస్తేనే కదా ఎవరైనా. నేను ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు నేను కూడా చిన్న సినిమాలే తీశాను. మన స్థాయి కొద్దిగా మనం సినిమాలు తీసుకుంటూ ఉంటే మనం కొంచెం నిలబడతాం. నాకు నా మాట వినే హీరోతోనే నేను సినిమా తీస్తా. నా మాట నాకు ఎదురు మాట్లాడే హీరోతో అసలు నేను సినిమానే తీయలే ఇంతవరకు. అలా సినిమాలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం నిర్మాతలం. నిర్మాత సోదరులందరికీ నాకు చిన్న రిక్వెస్ట్, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేస్తే మీరు అనుకున్నట్టు శాటిలైట్లో కానివ్వండి, ఓటీటీలో కానివ్వండి, థియేటర్స్లో కానివ్వండి, ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఆయనకు అందుబాటు సమయం దొరకనప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను. 2024-25లో నేను సుమారుగా 8 సినిమాలు రిలీజ్ చేసి పెట్టా. కొత్త ప్రొడ్యూసర్స్ వస్తే వాళ్ళకి దిక్కుదాక సహాయం కోసం రకరకాల తెలియక వస్తారు. నేను అప్పుడు చెప్పేవాడిని, మా సినిమా తీసేటప్పుడు ఎవరు చెప్పరేంటి బాబు, సినిమా అంతా తీసి కాపీ పడుతున్నా తిరుగుతున్నారని. అలాగే ఇప్పుడు ఎవరైనా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళైనా కనీసం దాము గారు సజెషన్స్ ఇస్తారు కదా, అవి గొప్ప లెజెండ్స్. మనకి చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పినట్టు లెజెండ్స్ అవి. అలాంటి పట్టించుకోండి. అవి పట్టించుకోకుండా వాడు చెప్పేది ఏంది వీడు చెప్పేది అనుకుంటే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసులో ఆగిపోతున్నాయి. దయచేసి ప్రోగ్రెసివ్ ప్యానల్ మాటలు నమ్మి మీరు ముందుకు రండి, అందరికీ ఓట్లు వేయండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా మీకు సహాయపడతారు. కొంతమందికి థియేటర్ల ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా, థియేటర్ల ప్రాబ్లం రానే రాదు. నిజంగా ఆయన ఎస్కే అని చెప్పినట్టు నేను చిన్న సినిమా తీసినప్పుడు మొదటి వారం ఎన్ని థియేటర్లు ఇప్పుడు గుర్తులేదు పిల్ల జమీందారు సినిమాకి, అలా రెండో వారానికి డబల్ థియేటర్లు అయిపోయినాయి. అలా మనం మంచి సినిమా తీస్తే మనకు ఎప్పుడు రన్నింగ్ సినిమా తీసే వాళ్ళతోనే మనకు సహాయాలు ఉంటాయి. సినిమా తీయకుండా కబుర్లు చెప్తుంటే అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇండస్ట్రీ కళకళలాడాలన్నా, ఛాంబర్ కళకళలాడాలన్నా ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. ప్రతి నిర్మాతని మరొక రిక్వెస్ట్, రేపు అందరూ వచ్చి ఓటేయాలా, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. ముందు ముందు చాలా మంచి పనులు జరుగుతాయి ప్రోగ్రెసివ్ ప్యానల్ ద్వారా. వాళ్ళు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చాలా మీటింగ్స్లో మాట్లాడుకున్నారు. స్వయంగా నేను కూడా విన్నాను. ఇది అందరికీ మంచి జరుగుతుంది. ప్రతి నిర్మాతని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. వెనకాల దిల్ రాజు గారు, అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు, ఇంతమంది పెద్దలుండి ఏ సమస్య వచ్చినా వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి మనకి ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. ఈ నమ్మకంతో అందరూ చిన్న సినిమాని బతికించండి, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆర్కే గారు మాట్లాడండి. కమ్ ది సైడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందీలో జాన్ హై తో జహా హై, సినిమా హై తో ఛాంబర్ హై. ప్లేయింగ్ 11 ఉంటేనే కానీ క్రికెట్ టీం అనేది రన్నింగ్లో ఉండదు. రిటైర్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రిటైర్ అయిన ప్లేయర్స్ ఉన్నారు, రిటైర్డ్ హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, సబ్స్టిట్యూట్స్ ఉన్నారు. ఇలా క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అది. సో కంటెంట్ ఈజ్ కాన్స్టెంట్, కంటెంట్ క్రియేటర్స్ మే వేరీ అండి. ఒక ప్రొఫైల్ ఉన్న ఒక ప్రోగ్రెసివ్ ప్యానల్ ఇది. ఈ ప్రొఫైల్ ఉన్న ప్యానల్ గెలిస్తే, ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు 15 ఇయర్స్ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి ఏం జరగలేదు. ఈ ప్రొఫైల్ ఉన్నోళ్ళు వెళ్తే గవర్నమెంట్స్ నుంచి మనకు నెక్స్ట్ 10 ఇయర్స్లో చేయాల్సిన బోర్డు అంత పని ఉంది. ఇప్పుడు ఛాంబర్లో ఇంటర్నల్గా జరుగుతున్న ఇవన్నీ మ్యాటర్స్ చెప్తున్నారు. మనం ప్రోగ్రెసివ్గా విత్ ఫోర్ సైట్ అంటే ఫ్యూచర్లో మనకి ఇండస్ట్రీ ఎలాగా ఏంటి అని ఆలోచిస్తే
మీకు తెలుసు 20 years బ్యాక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని థియేటర్లు అయినాయి, మన ఆడియన్స్ ఎంత పెరిగారు, పాపులేషన్ ఎంత పెరిగింది. ఎన్టీ రామారావు గారు 6 కోట్ల ఆంధ్రులు ఉన్నారు, ఇప్పుడు 16 కోట్లకు మించి ఉన్నారు 2 స్టేట్స్లో. గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అలాగే మన ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిస్తే ప్రోగ్రెసివ్గా మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పే మాయ మాటలన్నీ వినకుండా ప్యానెల్కి ఓటేయాలని నా రిక్వెస్ట్ చేస్తాను. లాస్ట్లో మధురా శ్రీధర్ గారు. బేసికల్లీ నాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ నేను సినిమాలు చేస్తూ ఉంటాను. సో ఏ విషయమైనా అంటే నాకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా నేను ఇనీషియల్గా సినిమాలు తీయగలిగాను. అండ్ ఇప్పుడు కూడా ఏ ఇష్యూ ఉన్నా ఏదున్నా నాకంటే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది దాము గారు అండ్ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు. సో బేసిక్గా మనం యూనో సినిమా తీసే వాళ్ళందరం ఒక యుద్ధం చేస్తుంటాము. సో ఈ యుద్ధం చేసే వాళ్ళకి ఆ సమస్యలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇటు ప్రొడ్యూసర్ సమస్యలు, అటు డిస్ట్రిబ్యూషను, అటు ఎగ్జిబిటరు, ఇటు స్టూడియో కానీ ఏదైనా కూడా. సో రెలవెంట్గా ఉన్న టీం అనిపించింది. దట్స్ ద రీజన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ప్యానల్. సో ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేసేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఐ ఫీల్ పనిచేసే ప్యానల్ ప్రోగ్రెసివ్ ప్యానల్ నేను నమ్ముతున్నాను. సో ఐ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సపోర్ట్ ప్రోగ్రెసివ్ ప్యానల్. థ్యాంక్ యూ. లాస్ట్గా నిర్మాత మిత్రులందరికీ విజ్ఞప్తి అండి, ఏం లేదు, మా ప్యానెల్లో అందరం ఎవరైతే పోటీ చేస్తున్నామో అందరం కూడా ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ డేటా అంతా తీసుకుని అందరికీ రీచ్ అవుట్ అవటానికి చాలా ప్రయత్నించాం. దాంట్లో మేము మ్యాక్సిమం ప్రొడ్యూసర్ సోదరులను అందరినీ రీచ్ అవ్వగలిగాం. కొంతమంది స్విచ్ ఆఫ్ ఉండి, కొంతమంది ఫోన్ నెంబర్స్ మారి, కొంతమంది ఆ టైంకి పిక్ చేయలేని వాళ్ళని మిస్ అయినట్టు ఉన్నాం. ఇదేం లేదు, మా అందరి తరఫున మేము నిలబడిన వాళ్ళు అందరి తరఫున పర్సనల్గా మా రిక్వెస్ట్ అండి. ఇదే మా రిక్వెస్ట్ లాగా మీరు కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి, మేము డైరెక్ట్ మీతో మాట్లాడిపోయినందుకు ఎక్స్క్యూజ్ చేసి, ఇది మా ఓట్ రిక్వెస్ట్ అని కూడా అనుకుని దయచేసి మా ప్యానల్కి నుంచున్న ప్రతి ఒక్కరికి ఓటేసి అందరిని గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం ఏమండి, ఇప్పుడు అందరూ మాట్లాడారు, బట్ అశోక్ గారు పాయింట్ మాట్లాడతారు, ధీరజ్ కూడా. ఇప్పుడు మన ఎవరు ఆర్కే మాట్లాడినా, శ్రీధర్ మాట్లాడినా, అంతకుముందు తీసిన వాళ్ళు రిటైర్ అయినా కూడా సినిమాలు తీసిన వాళ్ళే. ఆల్ ఆఫ్ దమ్ సినిమాలు తీశారు, వాళ్ళు ప్రొడ్యూసర్లే. కాకపోతే అంటే ఇప్పుడు స్లో డౌన్ అయ్యారు. రేపు పొద్దున్న తీయచ్చు, తీపోవచ్చు. కానీ వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. సో అట్లాంటి వాళ్ళకు కూడా వాట్ కైండ్ ఆఫ్ మదర్ బాడీని ఏ రకంగా నిలబెట్టాలి, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ యూ రిక్వైర్ అనేది మీరు బాధ్యత తీసుకోవాలి. మనం సంపాదించిన పంచుతాం కదా, అట్లాగే మన వ్యాపారంలోకి వస్తా అన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటిది పంచాలి, వాట్ కైండ్ ఆఫ్ బాడీ, వాట్ కైండ్ అంటే ఛాంబర్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరెవరితో కలవాలి, ఎట్లా చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలుసుంటే, అది వాళ్ళు ఇప్పుడు ఓటేసి చేయగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. 1 2 నిన్న ఒక చిన్న పాయింట్ విత్ దిస్ ఐ విల్ ఫినిష్ మై దిస్ థింగ్. టెనెన్సీ యాక్టివిటీ, టెనెంట్ గురించి, ఓనర్ గురించి మాట్లాడారు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారం చేసిన వాళ్ళనే. టెనెంట్ అంటే మీనింగ్ ఏంటో మాకు తెలుసు, ఓనర్ అంటే మీనింగ్ ఏంటో మాకు తెలుసు, ఆ ఛాంబర్ బిల్డింగ్ ఒక హిస్టరీ ఏంటో మాకు తెలుసు. ఇక్కడ ఒకటే క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే ఇట్స్ ఎ ఇమోషనల్ బాండ్. ఆ రోజున ఆ ల్యాండ్ అలాట్ చేసింది కేవలం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న కండిషన్ మీద చేశారు. ఇండస్ట్రీ కోసం చేసింది. 30 ఏళ్ళు గడిచిపోయినాయి, కొంతమంది ఇల్లు కట్టున్నారు, దట్స్ ఆల్ ఓకే. బట్ దట్ పర్టికులర్ ఆ రోడ్కి దట్ షుడ్ బి అన్ ఐకానిక్ బిల్డింగ్. దాంట్లో ఏం చేస్తాడని మేము చెప్పడం జరిగింది. 2.5 years బ్యాక్ చేయొచ్చు కదా అంటే ఇది ఓవర్ నైట్ అవ్వదు సార్. అది ఒక ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు.
ఇట్స్ ఎ ఇమోషన్. ఎస్, ఇట్ ఈస్ ఎన్ ఇమోషన్ ఫర్ ఎవ్రీబడి. ఛాంబర్ అనేది, ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒక ఇమోషన్ సార్. వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. బికాజ్ ఆ రోజు ఇచ్చిన పర్పస్ వేరు, ఇప్పుడు మీరు చేస్తుంది వేరు. ఆ పర్పస్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ పర్పస్ కోసం ఇచ్చారు కాబట్టి ఈ ల్యాండ్ ఉంది వాళ్ళ రోజున. అంతేగాని అది ఎవరో ప్రైవేట్ డెవలపర్కి ఇచ్చి దాంట్లో మీకు తక్కువ రేటుకి ఇస్తాం, మీకు అందరికీ ఇస్తాం, తక్కువ రేటుకి వెసులుబాటు కల్పిస్తాం అంటున్నారు. అది కాదు. ద ఇష్యూ ఇస్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద ఇండస్ట్రీ, ఇష్యూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇట్ హ్యాస్ టు బీ విత్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి. ఒక్కటే సార్ లాస్ట్, నిన్నేదో మాటల్లో ఏదో దిల్ రాజు గారు ఏమి చేయలేకపోయాను, ఇక్కడేం నేను చేయలేకపోయానని ఆయన ఏదో జనరల్ మాట్లాడితే దాన్ని ఏదో కొంచెం వైరల్గా చేశారని తెలిసింది. యాక్చువల్గా చేయలేకపోవటం అనేది మనం అందరం ఒకే దీనిగా ఉన్నప్పుడు మనం తీసుకున్న చర్యలు అందరు సమర్థిస్తే వస్తుంది. రెండు గ్రూపులుగా పోయి అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంటుంటే దాంట్లోనే లాగుతూ వచ్చారు. అంతే తప్పితే ఆయన ఏమన్నారు, అయ్యా నేను 1 year చేశాను, ఇక్కడ చేసి కూడా నేను ఏం సాధించగలను, నేను చేద్దామని ఏదో వచ్చాను చేయలేకపోయాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. కానీ దాన్ని వేరే విధంగా తీసుకున్నారు. చేయలేకపోతే రేపు ఈ బాడీ అయినా సరే ఏ బాడీ అయినా ఒక వన్ సైడ్గా ఉండి ప్రతి ఒక్కరు అదే పాజిటివ్ లుక్లో ఉంటే డెఫినెట్గా చెప్పింది చేయటం ఈజీ, లేకపోతే చేయలేనిది ఎవరు చెప్పరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా చేయలేనిది చెప్తూ ఉంటే అది అవ్వదు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ రేపు కూడా ఇక వచ్చే మెంబర్లు కూడా అందరూ అదే దృక్పథంలో వెళ్ళి, లేకపోతే అడ్డేసే వాళ్ళు ఎప్పుడు వేస్తూ ఉంటారు, కేసులు వేసినట్టు ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. అలా కాకుండా అది ఆలోచించి చేసినప్పుడే మనం దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళగలం, మంచి తీసుకెళ్ళగలం. ఇప్పుడు ఆయన అన్నారు సినిమాలు నేను మానేశాను. ఎందుకు మానేశాను, నాకు ఇవాళ అది సిస్టమ్ తెలియట్లా, నేను చేయలేను, అందుకని నోరు మూసుకొని గమ్మున ఇంట్లో కూర్చున్నా. నాకేదో తెలిసే నేను వస్తే నా చేతులు వేలి ఉన్నాయి పోతాయి, అది పోకుండా నేను ప్రశాంతంగా ఉన్నా అంతే. అంత మాత్రాన అది ఇండస్ట్రీతో ఎమోషన్ పోదు కదా. సో దానికోసం అందరూ ఆ ఎమోషన్ కోసం పోరాడుతున్నాను. నాకు అవసరం లేదు, నేను రిటైర్డ్ 67 ఏళ్ళు, నాకు అవసరంలా. కానీ స్టిల్ ఎందుకు పోరాడుతున్నాను, మనకు ఒక గుర్తింపు వచ్చింది, పలానా అశోక్ కుమార్ ఎవరో అంటే సినిమా ద్వారా గుర్తింపు వచ్చాను, ఇండస్ట్రీ బాగుండాలనే ఏకైక కారణంతో నేను ఉన్నాను. కానీ లేకపోతే నాకు ఎలాంటి ఇది కూడా లేదు. అది దృష్టిలో పెట్టుకోండి. అంటే పోస్ట్లోకి వచ్చి వెళ్ళటం అనేది కాదు, ఆ టైంకి వెళ్ళిపోవాలి, సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా టైం అయింది సార్. ఇప్పుడు సారీ, వాళ్ళ అదర్ సైడ్ ఇంటెన్షన్ ఇస్ ఎట్టి పరిస్థితిలో బిల్డింగ్ ఉండకూడదు, వాళ్ళకి ఏం కారణాలు ఏంటో వాళ్ళ దేవుడు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కానీ దట్ హ్యాస్ టు బీ దేర్. ఈ ఇండస్ట్రీకి అదొక ఏమంటారు ఐకాన్ బిల్డింగ్ లాంటిది. అది మేము చేసినా దాన్ని ప్రాపర్ పద్ధతిలో చేయాలి, అన్ని సంస్థలు అక్కడ ఉండాలి, ప్రాపర్ లైబ్రరీ, ప్రాపర్ అన్ని సినిమాకి సంబంధించి అన్నీ అక్కడ ఉండాలి, ఒక పాయింట్లో ఉండాలి. ఆ రోడ్డుకే అది కళ తేవాలనేది అంబిషన్. అందుకునే పోరాడుతున్నాం. అదే ఇంకోటి సార్, గిల్డ్ గురించి మాట్లాడుతున్నారు. గిల్డ్లో ఆల్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ని స్థాపించినప్పుడు ప్రొడ్యూసర్ సమస్యల మీద కలెక్టివ్ బార్గెనింగ్ కోసం కానీ, ఓకేనా, అది మేము చేసుకుంటే మా సినిమాలకే కాదండి, బయట సినిమాలకు కూడా అన్ని ఉపయోగపడితే చేసాం. అక్కడ పెట్టిన ఇప్పుడు ఈ లిస్ట్ తెప్పించాను, తర్వాత మీకు సర్క్యులేట్ చేస్తాను. 2025లో జనవరి టు అక్టోబర్ పెద్ద సినిమాలు 20, మీడియం స్కేల్ 22, చిన్న సినిమాలు 42 ఆ సర్వీస్ని ఉపయోగించుకున్నాయి. సో ఇవన్నీ ఫామ్ చేసింది ఏంటంటే ఫోకస్డ్గా ప్రొడ్యూసర్స్ ఒక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్డ్గా పనిచేయడానికే గిల్డ్ ఏర్పడింది. అది అందరికీ ఉపయోగపడేది. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఎలక్షన్లు చేస్తే ఇదవుతుందని చెప్పి ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక 20 మంది బాడీ లాగా ఫామ్ అయ్యి అన్ని ఇష్యూస్ని అక్కడ అడ్రస్ చేస్తున్నాం. యూఎఫ్ఓ క్యూబ్ అన్నారు. యూఎఫ్ఓ క్యూబ్ ఓవర్ నైట్ పోల్ సార్. ఇది 2018 నుంచి కూడా అది ఇప్పుడు తీసేయాల్సింది అవ్వలేదు. ఆ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు అయినాయి. 2018లో జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి సౌత్ ఇండియా మొత్తం తిరిగి అందరినీ ఒక చాటికి తెచ్చాం, కొంత తగ్గించాం, మళ్ళీ మొదటికి వచ్చింది. మొన్న 4 రోజులు ఆపినప్పుడు వాళ్ళందరినీ పిలవటం జరిగింది. అక్కడ ఏం మాట్లాడాం, ఏం జరిగింది అనేది అందరూ తెలిసిన విషయమే. ఎవరు తెలియనట్టు మాట్లాడుతున్నారు ఇవాళ రోజున. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది గిల్డ్ ద్వారా ఒక సిసిఐ కేసు ఫైల్ చేయడం జరిగింది. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కాకపోతే ఏంటి అది పబ్లిసిటీ చేసుకుంటే కాదు కదా. ఎందుకు చేస్తున్నాం, అక్కడి నుంచి ఎందుకు చేస్తున్నాం, బికాస్ ఆఫ్ ఆ 20 మంది 30 మంది ఫోకస్డ్గా ఉండి చేస్తున్నాం. అది విచ్ ఇస్ నెసరీ. అది రేపు పొద్దున వచ్చిందనుకోండి, ఇక్కడికి మా ఒక్కరికే కాదు కదా ఉపయోగపడేది, మొత్తం అందరికీ ఉపయోగపడే విషయం కదా.
సో ప్రతిసారి గిల్డు అంటూ అనేది దట్స్ నాట్ రైట్. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా గిల్డ్ టాపిక్ తీసుకొస్తున్నారు, ఆ చిన్న డివిజన్ తెద్దాం చూస్తున్నారు. దట్స్ నాట్ అట్ ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విషయం, లాస్ట్ 4-5 డేస్గా మేము అందరికి కాల్స్ చేస్తున్నాం వచ్చి ఓటేయమని. అందులో చాలామంది సార్ నేను ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ సినిమా తీశాను, ఓటు హక్కు అయితే ఉంది కానీ నేను ఎక్కడో దూరంగా ఉంటాను, లేదంటే నాకు టైం ఉండదు అనేదో చెప్తున్నారు. మాకు మీ అందరి ఓటు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవతల ప్యానల్ దగ్గర డమ్మీ ఓట్లు అనేవి చాలా ఉన్నాయి. ఒకటే పర్సన్కి వేరే 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 బ్యానర్ల పేర్ల మీద ఓటు హక్కులు ఉన్నాయి. అసలు సినిమాలు తీయని వాళ్ళు కూడా డమ్మీ సెన్సార్ సర్టిఫికెట్లు, అంటే ఏదో డబ్బింగ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్లు అవో పెట్టి చెత్త ఓట్లు తెచ్చుకునే చాలా ఉన్నాయి. ఇదంతా వాళ్ళు ఇదే పనిగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచి ఓట్లు పెంచుకుంటూ ఉంటారు. అలాంటివి మేమేం చేయలేము. సో మీకున్న మీ ఓటు వచ్చి మా కోసం ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అలానే చాలామందికి మా సైడ్ నుంచి ఫోన్స్ రాలేవు అని ఒక కంప్లైంట్ ఉంటుంది. అది యాక్చువల్లీ ఏంటంటే మేము ట్రై చేస్తేనే చాలా ఫోన్లు స్విచ్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ 100+ ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి, లేదా నెంబర్ అసలు యూజ్లోనే లేదు. ఇది వీళ్ళు అప్డేట్ చేసి ఉంటారు నెంబరు, కాకపోతే లిస్ట్లో అప్డేట్ చేయలేదు. ఓన్లీ ఆ ప్యానెల్ వాళ్ళు ఎవరైతే అక్కడ ఆఫీస్లో ఛాంబర్లో కూర్చొని ఉంటారో వాళ్ళ దగ్గర ఆ నెంబర్లు ఉన్నాయి. సో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ప్యానెల్కి ఓటేయమని అడుగుతుంటారు. మా సైడ్ నుంచి ఫోన్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ నెంబరు లిస్ట్లో అప్డేట్ అయ్యి లేదు, అందుకే మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఓటు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మీ ఓటు హెల్ప్ అవుతుంది మాకు, డెఫినెట్గా వచ్చి మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి, విల్ టేక్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ అండి, మీరు అడగండి. మీరు చెప్తాను. సార్ ఇప్పుడు మొన్న ఇందాక అశోక్ గారు ఆ టాపిక్ని రేస్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అయినప్పుడు ఫస్ట్ ఎజెండా బైలాస్ కింద పెట్టుకున్నాం. బైలాస్ మొత్తం కూడా ప్రతి పాయింట్ని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అనుగుణంగా ఉండేటట్టు చేయటం జరిగింది. అది నాకు సుమారు ఐ థింక్ అబౌట్ 18 to 24 పేజెస్ వచ్చింది అని పేజ్ చేయటం జరిగింది. బైలా కమిటీలో కూర్చోవడం జరిగింది. కూర్చుని 6 పేజీలు చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ పేజీల్లో ఈ పాయింట్లు వచ్చినప్పుడు ఇది నెక్స్ట్ బాడీ చూసుకుంటుందని చెప్పి పక్కన పడేయడం జరిగింది. ఇంకా 2 నెలలు 3 నెలలు అప్పటికి ఎక్స్టెన్షన్ కంటే ముందు సంగతి చెప్తున్నాను నేను. చేస్తే అయిపోతుంది కదా అంటే కనుక ఎవరు ముందుకు రాలా. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ బికాస్ దే ఆర్ పీపుల్, అంటే సగం ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం చెప్తున్నా మీకు నేను. దాంట్లో అశోక్ గారు కూడా ఉన్నారు. సో అది తోసేయడం జరిగింది ఆ పాయింట్ రాగానే. మీరు అంటున్నా మల్టిపుల్ పాయింట్స్. దానికి ఏం చెప్తారంటే ఛాంబర్ అనేది కంపెనీ పేరు మీద ఇవ్వటం జరుగుతుంది, ఎన్ని కంపెనీలు అంటే అన్ని ఓట్లు ఉంటాయి అనేది వాళ్ళ ఇది. మేము అంటుంది ఏంటంటే ఛాంబర్ బైలో అనేది మనం చేసుకుంటున్నాం. ఒకే మనిషికి ఎన్ని కంపెనీలు ఉన్నా కానీ ఆ మనిషి డిసిషన్ మేకింగ్ ఒకటే కదా ఛాంబర్ తరఫున, ఒకే ఓటు ఉండాలనేది మేము అంటున్నాం. మీరు 10 ఇళ్లలో ఉండొచ్చు సార్, కానీ 10 ఓట్లు ఉంటాయా? ఉండవు కదా. అదే దాన్ని వక్రీకరించి అదే అంటున్నా. దానికి పడలో కూడా చేయటం కారకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం. పేర్లు నేను అంటేనేనంటే బేసిక్గా ఆ పేర్లు చెప్తే దాని మీద ఇంకో డిస్కషన్ జరిగి ఆ ఇంపార్టెన్స్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. అంటే బోత్ గవర్నమెంట్స్ అందరికి ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్గా ఉన్న దశలో మీరు ఇలా ఈ ఎలక్షన్స్ గురించి ఆర్గ్యూ చేసుకోవటం, ఇలా ఇచ్చేయటం వల్ల గవర్నమెంట్ దగ్గర కూడా మీరు లీన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మీ ప్రోగ్రెసివ్ ప్యానల్? సార్ మా ప్రోగ్రెసివ్ ప్యానల్ అనే కాదు సార్, ప్రోగ్రెసివ్ ప్యానల్ ఓకే, కానీ ఆ పర్టికులర్ పాయింట్ మీద ప్రతిసారి మనం 4 గోడల మధ్యలో 4 సెక్టార్లకి ఏం కావాలని ఒక కామన్ కన్సెన్సెన్స్కి వచ్చి మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే పనులు జరుగుతాయి అని ప్రతిసారి జరగడం జరుగుతుందండి. ప్రతిసారి ఇది బ్రేక్ అవటం జరుగుతుంది. దట్స్ బికాస్ ఆ యూనిటీ లేకపోవటం, ఆ కన్సెన్సెస్ లేకపోవటం వల్లనే జరుగుతుంది. వీఆర్ గివింగ్ సంబడి ఎల్స్ దట్ పవర్ టు రూల్ ఓవర్ అస్. ఈ వ్యాపారాన్ని మన వ్యాపారం మనకు కావాల్సింది ఏంటో మనకు తెలుసు, మనం డిసైడ్ చేసుకుని మాకు ఇది కావాలి సార్ అని వెళ్ళాలి తప్పక అది చేసుకోకుండా ఇక్కడ ఏదో ఇక్కడ కొట్టుకోవాలి 4 గోడల మధ్యలో.
ఒక కన్సెన్సస్ రావాలి, వెళ్ళాలి. అది అది చేయకుండా బ్రేక్ చేసి మేము సరే అది చేయట్లేదు కదా, మనం ఈ 4 పాయింట్లు మంచిగా కానీ మనం ముందుకెళ్తే దాన్ని మళ్ళీ వెనకాల నుంచి బ్రేక్ చేసి దాని మూలంగా ఏమవుతుంది, వీళ్ళలోనే యూనిటీ లేదురా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, తీసి పక్కన పడేయచ్చు ఫైల్ కూడా. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఈస్ రైట్, ఇట్స్ హ్యాపెనింగ్. కాబట్టే ఏదైనా కానీ ఒక సింగిల్ ప్యానెల్ చేయగలిగితేనే ఏమన్నా పనులు చేయగలం. ఇది ఇప్పుడు బయట ఓట్లు ఎరవేత కార్యక్రమం గవర్నమెంట్లన్నీ దొంగ ఓట్లు తీసేయటం అంటారు కదా, మనకి దొంగ ఓటు కదా అది. ఇటైతే నాకు 4 బ్యానర్లు ఉన్నాయి, నేను 4 అయిను సరెండర్ చేసి ఒకటే చేస్తాను, అలా మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే అది లా ప్రకారం కాదు, ఏదో ఇంకా దానికి నేను రాసిచ్చే లెటర్ నాతో పాటు కొంతమంది 1-2 తప్పితే మిగతా వాళ్ళు రాలా ముందుకి. అదేంటి సార్, మిగతా 19 ఉంటే 20 ఉంటే 19 దొంగోట్లు కదా, 12 ఉంటే 11 దొంగోట్లు కదా, 20, 16 ఉంటే 15 దొంగోట్లు కదా అంటే ఒక్కళ్ళు కలిసి రాలేదండి. సారీ దాన్ని ఏమంటారు, ఆయన లాంగ్వేజ్ తప్పండి. అంటే మల్టిపుల్ ఓట్ నేను చెప్పా కదా, నంబర్ ఆఫ్ అప్పట్లో ఎందుకు చేశారు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కూర్చొని చేసిన వాళ్ళే. ఆ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే నంబర్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకున్నారు, తక్కువ ఫీజుకే ఇచ్చారు. అప్పట్లో కారణాలు ఏంటో మనకి, అప్పట్లో వేరే కారణాల కోసం ఇచ్చారు. అవి ఏమైంది, ఒకరికి 20-30 ఉన్నాయి, మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి. మనం అడిగింది ఏంటంటే, మీరు అడిగిందే ఒక్క ఓటు ఉంటే చాలు, ఎన్ని కంపెనీలు ఒకే ఓటు ఉండాలి. కంపెనీకి ఒక ఓటు ఏంటి, మనిషి ఒకడే ఉన్నప్పుడు, ఒక ప్రొప్రైటరు ఒక మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఒకటే ఉండాలి. అదే పార్ట్నర్షిప్ ఉందనుకోండి, 2 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఒక పార్ట్నర్ ఇక్కడ ఒక పార్ట్నర్ అక్కడ, అది అలో చేస్తున్నాం మనిషి. అంతేగాని మనిషి ఓటు ఉంటాం అది వేరు. అంటే ఇక్కడ లాల ప్రకారం చెప్తున్నా, ఇక్కడ కంపెనీలకి ఇస్తారు, కంపెనీ మెంబర్స్ అనేదానికి. సో ఇక్కడ మన ఇల్లు మన హక్కు అని ఇది స్టార్టింగ్దే మీరు చాంబర్ భవనం గురించి అన్నారు. అంటే ఇందాక కూడా మీరు మాట్లాడుతూ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల దాన్ని అమ్మేసుకుంటారు అన్నారు. ఎవరికి లాభం, ఎవరైనా అలా అమ్మేసుకునే అవకాశం ఉందా అసలు? సార్ ఇది అందరికీ ఆ రోజున ఈ ఖాళీగా ఉన్న స్థలం ఇది కాకూడదు అని అప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, మనకి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి చాంబర్ కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు డొనేషన్స్ పెట్టుకొని అందరూ, రామనాయుడు గారు, డివిఎస్ రాజు గారు, ఆ రోజున ఉన్న ఆదిశాషకిరావు గారు, ఆయన వాళ్ళ బ్రదర్ పెద్ద ఆయన, అందరూ హనుమంతరావు గారు, డివిఎస్ రాజు, వీళ్ళందరూ చేసి ఏం చేద్దామంటే ఈ సైట్ అందరికి ఉపయోగపడాలని ఫస్ట్ రామనాయుడు గారు 10 లక్షల రూపాయలు ఆయన డొనేషన్ ఇస్తే ఆయన బిల్డింగ్ పేరుని పెట్టారు. పెట్టి కిందంతా షాప్స్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా అన్నీ వేసారు. 3 ఫ్లోర్స్కి స్ట్రెంగ్త్ అని చాలా ఖర్చు పెట్టి చేసి అది ఫ్రీగా షాప్స్ అన్ని ఇన్కమ్ కావాలి, ఇక్కడ ఎవరు రావట్లేదు, అక్కడ పంజగొట్టు నుంచి రావాలి, ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి షాప్స్కి, తర్వాత బ్యాంకులకి, పోస్ట్ ఆఫీస్కి ఇలా పెట్టుకున్నారు. పైన ఫ్లోర్ వేసిన తర్వాత చాంబర్ బిల్డింగే పెట్టారు. పెట్టిన తర్వాత అదే ఫండ్తో కట్టింది, తర్వాత లోన్, తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ అందరు రావటం మొదలు పెట్టారు. షిఫ్ట్ అయిన వెంటనే వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆఫీస్ కావాల్సి వచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్స్ అని పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు ఆ పైన ఫ్లోర్లో ఒక సైడు సొసైటీ బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ వచ్చిన వాళ్ళకి ప్లేస్ లేదని చెప్పేసి అల్లు రామలింగ అరవింద్ గారు ఒక 5 lakhs డబ్బు ఇస్తే వాళ్ళ ఫాదర్ పేరు మీద రూమ్స్ ప్లస్ ఒక్కొక్క ఎగ్జిబిటర్స్ డబ్బులు ఇస్తే రూమ్స్ కట్టారు, 10 rooms. ఆ తర్వాత పైన సినిమా నిర్మాతలు వస్తున్న ఆఫీసులు లేవు, కాస్ట్ అవుతుందంటే లాటరీలు వేస్తే 9 ఆఫీసులు వచ్చినాయి. ఆ 9 ఆఫీసులు అలా వచ్చినాయి. అవి మొత్తం వాళ్ళ డబ్బులతో కట్టుకున్నది. అంటే ఆ రోజు డబ్బు లేదు, డబ్బు లేకపోయినా అందరూ వాళ్ళ డబ్బులతో కట్టుకొని లీజ్ ల్యాండ్కి ₹2.5 ఎంతో మంత్లీ రెంట్ మీద ఎవ్రీ మంత్ పెంచుకుంటే 30 ఏళ్ళకి ఇచ్చారు. అప్పుడు నాకు ఓటు వచ్చింది, వస్తే అడిగితే 30 ఏళ్ళు రూల్ ప్రకారం 33 years వచ్చు, అయినా మనమే కదా ఇండస్ట్రీ. ఆ రోజున అప్పుడు పరిస్థితిని బట్టి రేటు పెంచుతూ ఉన్నారు. మాకందరికి 30 దాకా ఉంది. ఫస్ట్ అయిన చాంబర్ బిల్డింగ్ 26తో అయిపోతుంది. సో ఇప్పుడు అలానే బ్యాంక్ వాళ్ళు ఖాళీ చేస్తారు. నేను చెప్పాను బ్యాంక్ వాళ్ళని ఎందుకు ఖాళీ చేస్తారంటే లేదు అన్నారు. అందరూ ఒప్పించేసుకున్న దానికి ఇప్పుడున్న నాయకులు కొంతమంది ఆల్రెడీ వేరే ఆఫీసులు కూడా చూసి వచ్చారు, ఇక్కడ షిఫ్ట్ చేసేయండి మేము పడగొట్టేస్తాం 3 ఏళ్ళ కాదు. అప్పుడు నేను అడ్డం తిరిగాను, నేను కుదరదండి, నేను అప్పుడు రిపేర్ కూడా చేయించుకున్నాను, ఒక 20 లక్షల రూపాయలు మళ్ళీ పాతదండి, కుదరదండి అని చెప్పా. లేదు పెట్టాలంటే కుదరదు, ఎట్టి పరిస్థితిలో నేను బిల్డింగ్ మెట్లు పడగొడతాను, నువ్వు పైకి ఎలా ఎక్కుతావు అన్నారు. సరే నేను ఎలా ఎక్కుతాను మీరు పడగొట్టని చూద్దామన్నా. అలా నేను కేఎస్ రామారావు గారు ఇద్దరం గట్టిగా పోరాడిన తర్వాత అందరికీ ఏం చెప్పారు, వాళ్ళది అయిపోయింది అంత యాక్సెప్టెడ్ అని అందరు ఖాళీ చేశారు. కొంతమంది చేసిన దాన్ని ఎప్పుడైతే మేము ఎదురు తిరిగా ఇక అక్కడి నుంచి మళ్ళీ అందరు కూర్చున్న తర్వాత ఏంటి అది మన దీనికోసం పెట్టింది. సో దానికి ఇప్పుడు ఏంటి వాళ్ళు మేమేమంటున్నాం, మీరు ఎవరు వచ్చారు అందరు పెద్దవాళ్ళు అందరిని పిలవండి. నేను వెళ్ళి పర్సనల్గా రాఘవేంద్ర గారిని కలిశాను, రమేష్ ప్రసాద్ గారిని కలిశాను, ఇండస్ట్రీ పెద్దలందరినీ కలిశాను. సార్ మీరందరూ కూర్చొని ఏం చేయాలో చెప్పుకోండి.
అంతేగాని మేము ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ మేము డిసిషన్ అంటే మీరు ఇండస్ట్రీలో పార్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఇప్పుడు నాకు సైట్ ఇచ్చారు, సైట్ నేను కష్టంతో నేను అమ్ముకుంటా, స్టూడియో నేను నాకు నష్టం వచ్చింది, అది మీ ఇష్టం. ఇది సొసైటీ కోసం ఇచ్చింది, ఇండస్ట్రీ కోసం పెట్టి దాన్ని అందరు కూర్చొని మీరు డిసైడ్ చేస్తే మేము ఒప్పుకుంటాం. నేను చెప్పి అలా కాదంటే గవర్నమెంట్కి నేను రేపే ఖాళీ చేస్తాను, గవర్నమెంట్ పబ్లిక్ ఇది లేదు, నేను రేపే ఖాళీ చేస్తాను, నేను కోర్టుకు కూడా వెళ్ళను, మీరు ఫ్రీగా ఇచ్చేస్తాను, నాకు పోయినా పర్వాలేదు. ఎందుకు ఇండస్ట్రీ కోసం చేయాలి ఏదైనా, దానికోసం మనం పోరాడుతుంది, వేరే ఉద్దేశం కాదు. సరే ఇప్పుడు పడగొడతామంటుంది సొసైటీ వాళ్ళని 20 అంటే మనకి అడిగారు, సురేష్ బాబు వెళ్ళిపోయి అడిగితే వాళ్ళు ఏమన్నారు, మా జనరల్ బాడీ మేము డెసిషన్ తీసుకున్నామండి. జనరల్ బాడీలో మెంబర్లు ఎవరండి? ఇప్పుడు సురేష్ బాబు వాళ్ళకి 6,000 ఇచ్చారు వాళ్ళ వర్కర్స్కి, వాళ్ళు మెంబర్లు అయ్యారు, వాళ్ళు అక్కడ మెంబర్స్. సురేష్ బాబు వెళ్ళి పర్సనల్గా అడిగారు, నో అన్నారు. వెళ్ళి మాట్లాడదాం, కుదరదు, మా జనరల్ బాడీలో డిసైడ్ చేసుకున్నాం. జనరల్ బాడీలో డిసైడ్ చేసుకున్నాం అంటే ఇండస్ట్రీ వాళ్ళు కదా, సగం మంది అమ్ముకొని వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం అని అంటున్నారు. అది కాదుగా, మీరు ఇండస్ట్రీ చేయండి ఏదైనా. ఇప్పుడు మీరు కస్టోడియన్ సార్, ఈ పొజిషన్లో మనకి ఇంత పేరు ఇదంతా వచ్చింది, ఇండస్ట్రీ నుంచి గుర్తింపు వచ్చింది. మీరు ఇవాళ ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. నేను అప్పుడు ఒక తప్పు మాట మాట్లాడా, సరే 5 ఏళ్ళు కదా, 30 దాకా ఉంది, నేను పోరాడతా, అప్పుడు దాకా నేను బతుకుతానో మీరు బతుకుతారో కూడా అన్నా. ఎవరు ఉంటారో తెలియదు కదా. ఇప్పుడు నేను నిద్రలేస్తానో లేదో తెలియదు, పొద్దున్న నిద్రలేస్తే నేను ఉన్నట్టు, లేకపోతే లేనట్టే కదా. 30 ఏళ్ళ దాకా మాకుంది, 26కి వీళ్ళని ఎందుకు ఖాళీ చేయాలి? లీజు మా వీళ్ళకి 26కి ఉంది, ఏది ఛాంబర్కి, మాకందరికి 30 దాకా ఉంది, మమ్మల్ని పంపలేరు కదా. సరే ఆ ల్యాండ్ ఎవరికి రిజిస్టర్ అయ్యి ఉంది ఇప్పుడు? ల్యాండ్ సొసైటీ పేరు. సొసైటీ ఏమండి, ఇప్పుడు నేను చెప్పాను మీకు బేసిక్గా ఇప్పుడు ఆ రోజున షిఫ్ట్ అవటానికి గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ దేనికి ఇచ్చారు? అది ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుందంటే ఇచ్చారు. అక్కడ షిఫ్ట్ అవుతే ఫస్ట్ రెసిడెన్సీస్ కావాలి కదా, దానికి ఏ పేరు పెడితే బాగుంటుందంటే ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ అని పెడతాం జరిగింది. ఓకేనా? 30 ఏళ్ళు అయిపోయింది, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు. ఇప్పుడు అది సొసైటీయే అంటే ఇండస్ట్రీ పక్కన పెట్టి ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ అంటున్నారండి. ఆ పర్పస్ ఇచ్చింది ఇండస్ట్రీ కోసం ఇచ్చింది అనేది తీసి పక్కన పెట్టారు. మీకు అర్థమవుతుంది డిఫరెన్స్? సో టెక్నికల్గా ఏంటంటే ఆ రోజున హౌసింగ్ సొసైటీ పేరు పెట్టి దాని మీద డబ్బు కట్టి కొనుక్కున్న ల్యాండ్ అది. ఆ హౌసింగ్ సొసైటీని పేరు పెడతా కారణం ఇది. ఈ మెయిన్ కారణాన్ని పక్కన పెట్టి ఇది హౌసింగ్ సొసైటీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా రైట్ అవ్వచ్చు, బట్ ఇంటెన్షన్ అండ్ ఇది తప్పు. అది మేము అనేది. అసలు మీరు ఇన్ని సంవత్సరాలు రెంట్ కట్టడం తప్పు కదా సార్? అలా అని ఏది కాదు అది ఎందుకంటే ఆ రోజున ఎవ్వరు లేరు సార్, ఆ డబ్బు కూడా మేమే మా డబ్బులతో కట్టుకున్నాం, వాళ్ళకి అట్లా లేదు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్, అవును ఛాంబర్ కట్టుకున్నారు. ఎందుకు? ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు లీజ్ కడుతున్నారు కదా. అవును కడుతున్నాం. లీజ్ కడుతున్నప్పుడు అది తప్పు కదా అసలు? మన ప్రాపర్టీకి మనం ఆ రోజున ఇండస్ట్రీకి ఇది రావాలని చెప్పి డబ్బులు లేవు సార్, కుర్చీలు లేవు సార్, కుర్చీలు రామనాయుడు సంగతి ఓకే సార్. నేను అనేది ప్రస్తుతం కాదు, దాని డెవలప్మెంట్ కోసం చేశారు. రవి ఇది చాలా సింపుల్ రవి. ఫిల్మ్నగర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక కస్టోడియన్, ఒక గార్డియన్. ఇప్పుడు ఎన్నో భూములు ఉంటాయి, గవర్నమెంట్ భూములు, గవర్నర్ పేరునో ప్రెసిడెంట్ పేరునో ఉంటాయి. మనం వాటిని లీజ్ కడతాం, లేదు అమ్మేసుకుంటారంటాడు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ. కానీ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ది పబ్లిక్, మెంట్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ వాజ్ అలాటెడ్ ఆర్ అలొకేటెడ్. సో వీళ్ళు గబుక్కున్న దాన్ని మా సొంతం మేము పర్సనల్గా లబ్ధి పొందుతూ ఉంటాం అనేది కరెక్ట్ కాదు. పరిశ్రమకే చెందాలి ఆ 7,000 గజాలు కూడా. గవర్నమెంట్ జాయిన్ ఓమన్ అండ్ హ్యాండ్స్. We will build an iconic building where it should be useful only for the industry and not for any individual. That is our goal. And మీరు గవర్నమెంట్తో ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? అదే దురదృష్టం కొద్ది ఏంటంటే మేము అనుకున్నది ఎవరెవరికైతే మీరు రియంబర్స్మెంట్ ఇవ్వబోతున్నారో దాని గ్రూప్లో మాకు పెట్టండి, వాట్సాప్ గ్రూప్లో, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ పెడితే దాన్ని వెరిఫై చేసి మేము అప్రూవ్ చేస్తామనంటే ఇంతవరకు ఎవరిది పెట్టలేదండి. వాళ్ళు డబ్బులు కట్టేసేసుకున్నారు. ఎప్పుడో ఈసీ మీటింగ్ పెట్టుకుని రాటిఫికేషన్ అని చేస్తున్నారు తప్పితే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్. చాలా అన్యాయంగా ఉంటాయి ఆ పేర్లు. సో అంతమించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సార్ ఎవరు వచ్చేవాళ్ళు కలిసి వస్తారు, రానాళ్ళు రాపోయినా కూడా నా లైఫ్ నాకేం, ఐఎమ్ రిటైర్డ్, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకేం వేరే పని లేదు.
దీన్ని మాత్రం కాపాడేదానికి నా లైఫ్లో ఉన్నంత వరకు నేను పోరాడతాను. అది నేను గెలవని ఓడిపోను. సార్ ఒకటి సార్, మా ప్యానెల్లో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఓడిపోయినా గెలిచినా కానీ ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మారం. ఏది జస్ట్ బికాస్ ఎవరో వచ్చారు కదా వాళ్ళు మంచి పని చేస్తే దాన్ని దించాలనే ఆలోచన మాకు లేదు, ఇతరులకు ఉంది, కానీ మాకు అటువంటి ఆలోచనే లేదు. ఇక్కడ ఉన్న అందరం ఇవాళ కూర్చున్న అందరం కూడా ఎవరు కూడా అటు ఆలోచించే కాదండి. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్లు వాళ్ళ ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రతిసారి బిల్డింగ్ గురించే మాట్లాడతారు వాళ్ళు. ఫస్ట్ టైం ఛాంబర్ దాంట్లో కూడా బిల్డింగ్ ఇష్యూ వచ్చింది. నిన్న వాళ్ళు మాట్లాడుతూ మన ప్యానల్ వాళ్ళు ఒక 10 acres పద్మాలయ దగ్గర ఉంది, అక్కడ పెద్ద ఐకానిక్గా కట్టుకోవచ్చు 1 acre అని చెప్పి మాట్లాడారు. సార్ నిజంగా ఉందా సార్? 10 acres అన్న 1 acre అన్నారా ఎంత? వాడు చెప్పాను అక్కడ అలాట్మెంట్ ఏదమ్మా సార్ అనేది అదే వాళ్ళు అంటాం కాదు. మీకు రోడ్డు మీద వెళ్తే ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు. వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి? వాళ్ళు కొత్తగా చెప్పి వాళ్ళ రోజు పబ్లిక్ నేను అంటుంది ఏంటంటే దిస్ ఈజ్ ఎ మ్యాటర్ బిట్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఎన్నన్నా మాడతారు. ఆ సెన్సిటైజ్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఉంది ఎస్ రెస్టారెంట్కి ఇచ్చారు, ఓకే ఇట్స్ ఎ కమర్షియల్ రోడ్ అయింది, కమర్షియల్ అయినాక ఇచ్చారు, రైట్. కీపింగ్ దట్ అసైడ్ మీరు అడిగిన దానికి ఏంటి అడిగారు మీరు? అది 1 acre పద్మాలయ. 1 acre ఏమంటే అక్కడ 1 acre స్టూడియోలు అలాట్ చేసిన ల్యాండ్లు కానీ, అక్కడ 1 acre కానీ చిల్డ్రన్ సొసైటీ కోసం వెనకాల కొంత ల్యాండ్ అలాట్ చేసి ఇవన్నీ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం లేవు. ఇప్పుడు ఏమంటారు, ఆ 1 acre ఉందో మీరు తెచ్చుకోవాలంటే మాకు తెలియదా? మేము అంటుంది ఏంటి, గవర్నమెంట్ దగ్గర ఏం తెచ్చుకోవాలి అది ఓకే ఫైన్, ఈ పర్టిక్యులర్ స్పేస్ అనేది ఆ రోడ్కి ఐకానిక్ బిల్డింగ్ ఇండస్ట్రీకి రావాలి అనేది మా ఫైట్. అది గవర్నమెంట్ అన్నారు కదా, గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎంగా స్వీకారం చేసిన రోజు అప్పుడు కలిసినప్పుడు కూడా ఇచ్చిన ప్రపోజల్లో సార్ మాకు ఇది ఒకటి చేయమంటే ఫస్ట్ పాయింట్ అదే ఉంది. ఇవాళకి 3 సార్లు ప్రతి రిప్రజెంటేషన్లో ఆయన చెప్తే ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు. అందరికి చెప్పి రికార్డ్స్ తెప్పించండి అన్నారు. ఆ రికార్డ్స్ కూడా చాలా చోట్ల మాయమైపోయిన రికార్డు మీరు చెప్తున్నా మీకు లేవు, ఉన్న రికార్డ్స్ రానివ్వరు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏంటి అది కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అన్ని ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన చాలా ఇదిగా. సో ఆల్ దట్ అనేది ఓవర్ రైట్ అవుతుందని అంటలా, బట్ దట్ ప్రాసెస్ ఇస్ ఆన్, వీఆర్ ఫర్ దట్ ప్రాసెస్ ఆల్ ఆఫ్ అస్. ఈ సొసైటీలో మీరు మెంబర్సేనా? ఫిలిం నైట్ సొసైటీలో ఎవరు? కాదండి సార్. ఇప్పుడు అశోక్ గారు చెప్పిన ఒకటి, ఇప్పుడు ఎప్పుడైతే అందరూ కూర్చొని మాట్లాడాలనుకున్నారో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది మీకు నేను డేట్ ఇస్తాను, ఆ మీటింగ్ ఎవరెవరు ఇచ్చారో మీకు అటెండెన్స్ ఇస్తాను, ఆ మీటింగ్లో ఏం డిస్కషన్ జరిగిందో పాయింట్స్ కూడా ఉన్నాయి, మినిట్స్ ఇస్తాను. ఆ స్పెసిఫిక్ పాయింట్స్ అన్నీ సోకాల్డ్ అప్పట్లో ఉన్నవాళ్ళు పాత వాళ్ళందరూ ఎవరు ఇంకా ఉన్నారు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ ముగ్గురు వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటెన్షన్ తీసుకుంటే వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో కొంతమంది పిలిస్తే కావాలని రాకుండా ఉండటం జరిగింది. ఆల్ దట్ వీ హ్యావ్ ఆన్ ద స్పాట్. అక్కడి నుంచే సురేష్ బాబు గారు మెయిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పారు కూడా ఉంది. దట్ షోస్ ద ఇంటెన్షన్స్ ఆర్ నాట్ ప్యూర్. ఇవన్నీ జరిగినాయండి, ట్రై చేయకుండా ఏం లేవు, 1 sided చేయటం అంటూ ఏం లేదు. సార్ దిల్ రాజు గారి గురించి ఒకటే అంటున్నారు, అంటే వాడిని ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఆయన్ని మీరే రమ్మన్నారా? ఎలాగ ఆయన ఒక కమ్యూనికేషన్ ఉంటుంది మనం గెలిస్తే కనుక మన ప్యానల్ నుంచి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఉండాలి కదా. ఇప్పుడు నేనేది గవర్నమెంట్తో ఒక ఇంటరాక్షన్ కానీ ఒక వారధి బ్రిడ్జ్ లాంటిది ఉండాలి కదా. ఆయన ఎఫ్డీసీ చైర్మన్, ఇప్పుడు మా సమస్యలన్నీ ఎఫ్డీసీ ద్వారానే గవర్నమెంట్కి వెళ్తున్నాయి. అక్కడ కూడా ఒక సరైన ఈ అవగాహన ఉన్న మనిషికే కావాలి. లక్కీగా గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్ కాబట్టి అవగాహన ఉన్న మనిషిని పెట్టారు అక్కడ. అది పొలిటికల్ పోస్టింగ్ ఇచ్చారనుకోండి, లాస్ట్ టైంలో కొన్ని చోట్ల చాలాసార్లు పొలిటికల్ పోస్టింగ్ వస్తున్నాయి, అవి ఇస్తే మళ్ళీ మామూలే కదా. ఆ సబ్జెక్టు ఆ వ్యాపారం తెలియని వాళ్ళు అక్కడ ఉంటే కనుక వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ అండి. సో ఇట్ ఈస్ గుడ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ హిమ్ టు బీ హియర్. థ్యాంక్స్. సార్ ఏమా చెప్తారు చెప్పే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఒకరిని పైకి తీసుకెళ్ళటం ఒకరి కింద పడేయటం అనేది ఎవరో ఏ ఇండివిజువల్ వల్ల కాదు. గిల్డ్ అనేది కూడా ఇట్ విల్ ఎగ్జిస్ట్. ఎవరు అంత చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. బికాస్ ఆర్ ఇంటెన్షన్స్ ఆఫ్ యూర్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారో మీకు చెప్పాం. అవన్నీ ఎలక్షన్లుగా మాట్లాడే వాగ్దాలు అట్లాంటి మాటలు కానీ అవి కానీ మేము చేయలేము, మాకు చేత కాదు అది.
ఆ ఎలక్షనీరింగ్ అనేది మాకు చేత కాదు. ఇక్కడ మాకు చెప్పడం మా ఇండస్ట్రీని కాపాడుకుంటాక మేము ఏం చేయాలి, మేము అందరం కలిసిమెలిసిగా భద్రతగా ఏం చేయాలి అనేది చెప్పగలం. దట్ కైండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్ వీ కెనాట్ డూ. అమ్మా చెప్పేది అమ్మా, ఒక రవి 1 minute అది నేనేది గిల్డ్ డబ్బులు వాడామంటే ఎవరు డబ్బు వాడుతున్నామండి? ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బేగా వాడేది. ప్రతిసారి లాస్ట్ టైం కూడా ఒక ఫెసిలిటేషన్ కోసం ఇప్పుడు అందరూ ఒక్కొక్క చోట ఉంటారు. ఇప్పుడు మాకేంటంటే ఎలక్షన్, మీకు ఒకటి ఓపెన్గా చెప్తున్నా, ఈ ఎలక్షనీరింగ్ చేయటం కంటే కూడా నామినేషన్లు అందరూ మనం ఎవరితో సెలెక్ట్ చేసుకున్నామో వీళ్ళందరూ టైంకి పట్టుకొని సంతకాలు పెట్టి చేయించేదాకా టైం పడుతుంది. ఈచ్ ఆఫ్ దమ్ వెరీ బిజీ, రైట్? కాబట్టి ఒక ప్లాట్ఫామ్ కిందే గైడెన్స్ పెట్టి చేస్తున్నాం. పేమెంట్ కూడా అక్కడి నుంచే వెళ్తాయి. ఆ పేమెంట్లు ప్రతి ఒక్కళ్ళు, ఇది నేను బయటికి చెప్పకూడదు, ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. గిల్డ్ అకౌంట్స్ ఆర్ ఆన్ రికార్డ్, వెరీ ఫేర్. సో వాడు ఏదో నేను చెప్తున్నా కదా, ఎవరు మాట్లాడారో అవి కానీ అవన్నీ ఎలక్షనీరింగ్ కోసం మాట్లాడే మాటలే తప్పక ఆ కర్మ ఇండివిజువల్స్గా మాకు ఎవరికి పట్టలేదు. ఇంకొక విషయం, గిల్డ్కి సంబంధించి మా గిల్డ్లో ఎన్నికలు ఉండవండి, నామినేషన్స్. నువ్వు ఈ పని చేస్తావు చెప్పా, సారీ మిస్లీడ్. ఎవరు ఏ పని చేద్దాం అనుకుంటే ఆ పని చేయడం తప్పితే అక్కడ నేను అందులో ఉండాలి, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ కలెక్టివ్గా అందరం కలిసి పని చేసుకుందాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ పక్క వాళ్ళు మేము ఉన్నాం అనుకునే తత్వంతో పని చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఈ మెంబర్ల వరకే కాదు. ఇందాక కూడా చెప్పాను నేను, సినిమా తీసే ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి 2,500 రూపాయలు కట్టి ఒక సంవత్సరం పాటు ఏమంటే మాకు మీ సర్వీసెస్ కావాలంటే వీఆర్ దేర్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ఆల్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్. ఏదో గతంలో మేము చేసాము, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దోస్ హు ఆర్ నాట్ మేకింగ్ ఫిలిమ్స్. వాళ్ళకు ఒక ఫోరం కావాలి. ట్రై చేస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక పాయింట్, ఛాంబర్లో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ ఏది ఉన్నా కూడా మా సొంత డబ్బులతోనే మా టికెట్లు కొనుక్కొని వెళ్తాం, ఎవరు వాడం, అది నేచర్. ఇప్పుడు మీరు అడిగారు ఎవరి క్వశ్చన్ వేసారు నాకు తెలీదు, నేను మాట్లాడుతున్న తప్పు. ఛాంబర్ మీటింగ్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్ డబ్బులు మారినాయి, టికెట్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేశారు. అది నేను పట్టుకున్నా మొన్న 3 నెలలు. దీంట్లో ఎవరి వాళ్ళ ఇప్పటి వరకు ఎవరైనా సరే, కళ్యాణ్ గారికి చేసినా ఎవరు చేసినా ఎవరైనా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తాం. ఏది నేను సెక్రటరీ అన్నంత మాత్రం నా పని మీద తిరుపతి వెళ్ళిందంటే నా డబ్బులే, ఎవరైనా ఎవరి డబ్బులు తీసుకోం అందులో. కానీ జరిగినాయి, నేను ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, ఇప్పుడు ఒకటి కామెంట్ చేయకూడదు కానీ చెప్తున్నా ఇలా జరిగినాయి. మరి ఒక సంవత్సరం డబ్బులు ఇంకో సంవత్సరం వాడకూడదు కదా, యు ఆర్ ఓన్లీ కస్టోడియన్. అది రాశాను, దానికి ఏం ఆన్సర్ వస్తుంది తెలియదు. అంటే నేను మాట్లాడితే చాలా వస్తాయి, ఇది మనకి ఆల్రెడీ చాలా కింద లెవెల్కి వెళ్ళిపోతున్నాం, బయటికి అది వెళ్ళకూడదు. Thank you once again. Thanks Thank you, media. Please have lunch. Chala late ayindi, but you have been very patient. Thank you very much. We'll all have lunch. Lunch is arranged. We'll have lunch. Thanks.